स्वागतं 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 ఈ రోజు హైదరాబాద్లోని హరియానా బ్యాంక్వెట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మన సార్లు మన విద్యార్థులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఉద్దేశించి మన క్లాస్మేట్ అయినటువంటి ఫర్జానా బేగం ఈ కార్యక్రమాన్ని సభా అధ్యక్షులుగా నడిపారని కోరుతున్నాను. ఫర్జానా, ప్లీజ్ కమ్ టు ద డయాస్. I wish you very happy memorable reunion of our school SSC Bank 2007 year. మనము ఇక్కడ మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది మరియు అంతే బాధగా ఉంది. ఎందుకంటే మన గ్రూప్లో 3 మెంబర్స్ ఎక్స్పైర్డ్ అయ్యారు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకున్నాము. వాళ్ళ కోసం మనం 2 minutes మౌనం పాటిద్దాము. ప్లీజ్ స్టాండ్ ఇన్ యువర్ ప్లేస్. 2 minutes. Sanitra, Ashok, Sharanya. 2 minutes, please. పేరు పేరున నా శుభాభివందనాలు. ఫ్రెండ్స్, మనము ఇప్పటికీ మీట్ అయ్యాక 16 years కంప్లీట్ అయింది. కాబట్టి మనము ఇప్పుడు ఈ ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకోవడం చాలా గొప్పగా ఉంది. బట్ ఇంకా రాని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది అని అనుకున్నాము. చాలా ట్రై చేసాం సార్ గ్యాదర్ అవ్వడానికి. 1 month బిఫోరే మేము ప్లానింగ్ చేసుకున్నాం సార్. వితిన్ 1 monthలోనే మేము గ్యాదర్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇంకా వచ్చిన వాళ్ళు అందరూ రావాలి, వాళ్ళకి ఎంత కాల్ చేసినా వాళ్ళు వస్తాము రాము అని చాలా అన్నారు. చాలా ఫీల్ అయ్యాము కూడా సార్. చాలా మాటలు కూడా అయ్యాయి. చాలా ఫీల్ అయ్యాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జీవితం అనేది ఒక గమనం. ఈ గమనంలో ఎన్నో స్థానాలను చేరుకొని ఏదో ఒక స్థానంలో స్థిరపడినటువంటి మనము మళ్ళీ ఇదే మీ ప్రస్థానము అని కలుసుకున్న ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా గొప్పగా ఉంది. చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అంటే చాలా గొప్ప. I invited our sirs come on to the dais. Please give me claps. First I invited Telugu sir Suresh sir, come on to the dais. Satish Mahesh, come on the dais. ఇక్కడ Jansi, Navya, Maunika, come on to the dais. Give me claps friends. మీ cooperation అనేది చంద్రశేఖర్ సార్ అని వస్తుందా సార్? మేడం వస్తుందా? ఓకే. I invited my friends P. Maunika, K. Maunika, come on to the dais. Big clap.
Next, I invited my friend Mamata Malati, come on to the dais. Samra. Okay, okay, sir. Right. Come friends, come on pause. అది కూడా అంతేనా Yes, sir, ఇక్కడ చూడ. Right. Yeah, okay, okay, ready. Right. చెప్పగానే సరే వస్తాను అన్నారు కదా, మాకు చాలా హ్యాపీగా ఉంది, అందుకే చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్. ముందుకు రండి రెండు ఖాళీగా పెట్టి వెనకాల నువ్వా సార్లా? నేనే తీసుకుంటా ఇప్పుడు. సార్ వాళ్ళకి రెస్ట్ ఇద్దాం ఈరోజు. వాళ్ళు ఆల్రెడీ మనతోని చాలా సఫర్ అయ్యే ఉన్నారు, బట్ వద్దు చాలుగా. ఓకే సార్, ఐఎమ్ ఫర్జానా, ఐఎమ్ ప్రొఫెషనల్ టీచింగ్ సార్. నేను హిందీ టీచ్ చేస్తున్నాను. ఐ లివ్ ఇన్ బైజీపీ యాదగిరిగుట్ట. ఐ ఇన్స్పైర్. నేను మిమ్మల్ని డైలీ గుర్తు చేసుకుంటున్నాను. నేను క్లాస్లో కూడా మా పిల్లలతోని మా సార్ ఇది చెప్పేవాళ్ళు, మా సార్ ఇది చెప్పేవాళ్ళు అని డైలీ నేను చెప్తూ ఉంటాను సార్. ఎప్పటికీ మిమ్మల్ని నా లైఫ్లో నేను మర్చిపోను. అలా అని మిగిలిన వాళ్ళ సార్స్ని నేను మర్చిపోయాను అలా లేదు. బట్ నేను అక్కడ టీచింగ్, నాకు అక్కడ హిందీ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ హిందీ లేదని నాకు హిందీ సబ్జెక్ట్ ఇచ్చారు. బట్ టీచింగ్ ప్రొఫెషనల్ చాలా బాగుంది, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంది. ఐ ఆమ్ సో హ్యాపీ సార్. నేను ఇది థర్డ్ ఇయర్ సార్. మా ప్రిన్సిపల్ సార్ ఆల్వేస్ అంటారు, అమ్మ నువ్వు స్టడీ ఎక్కడ చేసావు, నీ వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది, నువ్వు చూడడానికి చిన్నగా ఉంటావు కాబట్టి ఏ మాత్రం చాలా పెద్దగా ఉంది అని చెప్తారు. కానీ చాలా హ్యాపీ సార్, లైఫ్ బాగుంది. నాకు ఐ హ్యావ్ 3 daughters సార్. మై సార్ ప్రొఫెషనల్ బిజినెస్ పర్సన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాస్పిటల్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్. నాకు 2 యూనిట్స్. నేను హౌస్ వైఫ్ని. మేము ఒడుపల్లో స్టే చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, అందరూ వాళ్ళ టైంని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. సార్స్కి కూడా ఇండివిజువల్గా అందరికీ చాలా థ్యాంక్స్. స్కూల్లో ఎంత భయమైనా ఇప్పుడు కూడా అక్కడ 16 years తర్వాత మళ్ళీ స్కూల్ ఫీలింగ్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. అసలు గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేయడం అనేది అసలు కళ అవుతుందేమో అనుకున్నాను నేను స్టార్ట్ చేసినప్పుడు. బట్ అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యి, అందరూ చాలా బాగా ఇన్స్పైర్ అయిపోయి, వాళ్ళది వాళ్ళు మోటివేట్ అయిపోయి చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. తర్వాత బాయ్స్కి వస్తాను, ఎందుకంటే నేను దాంట్లో చాలా మంది రెస్పాండ్ కాలేదు. వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మనం గెట్ టుగెదర్ చేసుకోవాలి, అందరం మీట్ అవ్వాలి. మళ్ళీ మన దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనకంటూ ఒక ఎస్ఎస్సి బ్యాచ్ ఉంది, దాంట్లో మనం షేర్ చేసుకుంటే మనకు ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది అని అందరూ గుర్తుపెట్టుకొని మన ఫ్రెండ్స్లో ఎవరైతే అప్పర్ స్టేజ్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ చేయాలని నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ చేస్తారని నాకు తెలుసు. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. 2 బాబులు, మేము కొడుపల్లో ఉంటాం. ఫ్యాకల్టీ బాగుంటే, స్టడీ బాగుంటే, మేము ఇప్పుడు కూడా ప్రొఫెషనల్గా ఇక్కడ జాబ్ చేసినా కానీ మీరు ఎక్కడ చేశారు, ఎక్కడ చదువుకుంటారు, మీకు నేటివ్ ప్లేస్ ఏంటిది అని మమ్మల్ని ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్.
అందరు బాగున్నారా? అది ఇంకా స్టేజ్ పేరు ఇంకా పోలేదా? సార్ భయం అవుతుంది. అయితే ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 16 years కదా మనం నడవడం, చాలా హ్యాపీగా ఉంది. స్పెషల్లీ సార్లందరికీ వాళ్ళు ఇన్వైట్ వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ అందరికీ. ప్రిన్సిపల్ సార్ గారు తమ అమూల్యమైన టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ ఉన్న మీరు చెప్పిన పాఠాలు కానీ అప్పుడు మీరు చెప్పిన ఏదైనా కానీ మాకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇంకా ఇప్పుడు ఇంతమంది మనం కలుసుకోవడానికి ఎంత హ్యాపీగా ఉంది, బట్ కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మన ఫ్రెండ్స్ 3 ఎక్స్పైర్ అయ్యారా, సో దాని గురించి చాలా బాధగా ఉంది. వాళ్ళు కూడా ఉంటే బాగుండు. మళ్ళీ వీళ్ళు అసలు మెయిన్ ప్రజెంట్ కారణం ఏంటంటే వాళ్ళది అందరి సూసైడ్ అంట. మేము ఎన్నో బాధలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సూసైడ్ అనేది చాలా డేంజర్ అది. ఎందుకంటే షోరింగ్ వస్తుంది సూసైడ్ అనగానే. ఎందుకంటే వాళ్ళు సూసైడ్ చేయడం అనేది పెద్ద క్షమించడం లేరమని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళ పాటికి వాళ్ళు పోతారు, వెనుక వాళ్ళ ముందు చాలా బాధపడతారు. సో అది ఆలోచించాలి అందరూ. సో మనం కూడా ఇప్పుడు వాళ్ళలాగా మనం ఎవరు కానీ ఆ పని కానీ ఓకే సార్. వాళ్ళు 3 members ఎక్స్పైర్ అయ్యారు సార్. వాళ్ళు కూడా మా మధ్యలో ఉంటే బాగుండు. ఓకే సరే, ఓకే. ఇది కలవడం చాలా ఆనందంగా ఉంది. సరే ఇక అరే ఇగో మనం మనకన్నా యాక్టివ్గా వాళ్ళు మంచి యాక్టివ్ ఉన్నారా? ఎందుకంటే సార్ మన బాయ్స్ ఓవరాల్ వచ్చారా? అసలు ఎంతమంది మనం 60+ ఉండే, 60+ కనీసం 40 members కూడా రాలే. సో అందరూ వస్తే బాగుండేది అని నా ఫీలింగ్. ఓకే ఓకే అందరూ వస్తే బాగుండేది. బట్ ఇక మనలో ఎవరు బిజీలో వాళ్ళు ఉండొచ్చు. నేనైతే ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉంటున్నాను రా. నాకు మ్యారేజ్ అయిపోయింది, నాకు ఒక బాబు ఒక పాప. ఇక మన విషయానికి వస్తే అయితే ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అప్పుడు 10th క్లాస్లో జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటే మాత్రం నాకు చాలా అప్పుడప్పుడు నవ్వొస్తుందా. ఎందుకంటే అది ఇప్పుడు నైట్ నాకు నిద్రనే మాటలేదు. అది కదా మనం ఇవన్నీ చేసినవన్నీ నాకు అన్ని బొమ్మ తిరిగి కనిపిస్తుంది అన్నమాట. నైట్ కృష్ణ సార్ మనల్ని కొట్టడం, లక్ష్మణ్ సార్ స్పెషల్గా మంచిగా ఏదైనా అన్ని మనకు కనెక్ట్ అయ్యి, సో అవన్నీ నాకు రాత్రి బొమ్మ తిరిగింది అనమాట ఒకసారి. అందరికీ చాలా హ్యాపీగా ఉంది ప్లస్ అన్నీ గుర్తొచ్చినందుకు. నిన్న నుంచి అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలో అని చాలా బాధపడ్డాను. కానీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ సతీష్. ఇక ఇది ఇంత మంచి జరగడానికి కారణం సతీషే. ఇంకా సరేరా, ఇంకెవరంటే మాట్లాడు. ముందుగా నా గురువు గారిని సమ్మేళనానికి విచ్చేసినందుకు ఫస్ట్ గురువులందరికీ ధన్యవాదాలు. గురువు దేవో భవ అంటే దేవుడితో సమానం సార్. ఫస్ట్ గురువుని ఆహ్వానించిన తర్వాత మన గురించి మనం తెలుస్తాం. ఓకేనా? నేను చెప్తున్నాను, మీరు ఎవ్వరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇంకా చిన్న కూడా కాదు. ఓకేనా? నా పేరు హరి సింగ్, B సెక్షన్ లాస్ట్ బెంచ్. ఓకేనా? అందరికీ గుర్తుందా? కృష్ణాజీ సార్ తీసుకుంటే నాకు మ్యాథ్స్ రాదు. మ్యాథ్స్ రాకపోతే నేను గోపాలకృష్ణ ఇద్దరు కూర్చొని కొట్టేటట్టు మాకు ఇద్దరు. అది ఒక్కడే గుర్తుంది. ఇప్పుడు గుర్తుంది అందరికీ. డిగ్రీ అయిపోయిన తర్వాత MBA చేశాను. MBA కంప్లీట్ చేసుకొని ఒక 2 years ఇంటర్మీడియట్ కాలేజీలో టీచింగ్ చేశాను. ఆ టీచింగ్ చేయడం వల్ల ప్రైవేట్ సెక్టర్ నాకు కొంచెం నచ్చలేదు. ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని హోప్తోని 2019-18లో నంద్యాల వెళ్ళిపోయాను బ్యాంకింగ్ కోచింగ్ వెళ్ళిన తర్వాత ఒక 2 years ప్రిపేర్ అయ్యాను. అంతలోనే మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. దాని తర్వాత మళ్ళీ అలా ప్రిపేర్ అవ్వడానికి కొంచెం సపోర్టింగ్గా లేదని మళ్ళీ రిటర్న్ వచ్చి మేడ్చల్లో FMC కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా చేసుకుంటాను. ఇలాంటి MBA ఫైనాన్స్లోని జాయిన్ చేసుకుంటాను. మళ్ళీ
ఎల్ఎల్బి కూడా కంటిన్యూ అవుతుంది. థర్డ్ ఇయర్ ఈ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోతుంది. నాకు ఒకటి ఏంటంటే నేను ఒకటి చాలా తప్పు మిస్టేక్ చేసిందంటే మ్యాథ్స్ రాక గ్రూప్ 1 3 టైమ్స్ మిస్ అయినాను. సివిల్స్ రాశాను, సివిల్ ప్రిలిమ్స్ అయిపోయింది కానీ మెయిన్స్ రాలేదు. నాకు ప్రతి దానికి ఒక్కోసారి ప్రతిసారి లక్ష్మణ్ సార్ని అడిగేటోను, సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుని సజెషన్ ఇచ్చేవారు సార్. అందుకు సార్ చాలా థ్యాంక్స్. బట్ నా అంబిషన్ ఏంటంటే ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది అంబిషన్. 10th క్లాస్లో వీక్ స్టూడెంట్ ఎప్పుడు వీక్ కాదు, ఎప్పటికైనా ఫ్యూచర్లో 100% టాప్ స్టూడెంట్ అవుతారు. అందుకే ఎప్పుడైనా మొన్న మన గ్రూప్లో ఏ సెక్షన్ బి సెక్షన్స్ అని మెన్షన్ చేశారు. అంటే క్యాజువల్గా ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి క్యాజువల్గా మాట్లాడాలి అందరూ, ఓకేనా? కాబట్టి నేను ఒక మెసేజ్ పెట్టాను, ఎప్పుడు ఫస్ట్లో వీక్ ఉన్న స్టూడెంట్ లాస్ట్లో టాప్ వస్తాడు. మొన్న ఏది 12th ఫెయిల్ మూవీ వచ్చింది చూసినవా ఫ్రెండ్స్? చూసి నా దానిలో ఎలా అంటే ప్రతి స్టూడెంట్కి మనం ఏది ఒక గోల్కి రీచ్ అయ్యే మెసేజ్ ఉంది. కాబట్టి నేను ఇప్పటికీ ప్రజెంట్ నా గోల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే హోప్ ఉంది. నాకు సపోర్టివ్గా ఎవరు లేకుండా నేను ఒకటి సార్ మ్యాథ్స్లో నేను అప్పుడు కొంచెం స్టడీ చేసి ఉంటే ఇప్పుడు నేను ఎలాగైనా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టుతాను. అప్పుడు కొంచెం నాకు మా ఫ్యామిలీలో మా రిలేషన్స్లో ఎవరు కానీ నాకంటే ముందు ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు లేరు, నాకు సజెషన్స్ ఇవ్వలేరు. అప్పుడు కొంచెం సజెషన్ ఇచ్చి ఉంటే నేను ఎలాగైనా ఈ పొజిషన్ లేకుండా ఒక మంచి గవర్నమెంట్ పొజిషన్ ఉండేటోని అని అనుకున్నాను. ప్రజెంట్లీ ఒక మంచి పొజిషన్లో ఉన్న ఒక ఎఫ్ఎంసీ కంపెనీలో ఫైనాన్షియల్లో అసిస్టెంట్ మేనేజర్గా చేసుకుంటూ అకౌంటెంట్గా చేస్తున్నాను. ప్రజెంట్ మీరు కూడా ఫ్రెండ్స్ ఎవరు ఈ విషయంలో మీరు మాట్లాడడానికి ముందు రావాలి, సిగ్గుపడకుండా అక్కడ ఉండదు. మనం చిన్న పోరాటం అప్పటిలెక్క కాదు. థ్యాంక్ యూ సార్ అందరికీ మరొకసారి. మమ్మీ డాడీ తర్వాత మనకి ఇంపార్టెన్స్ ఏది వస్తుంది? ఆచార్య దేవో భవ అంటే గురువులు. మన మమ్మీ వాళ్ళు చెప్పిన తర్వాత అంత మంచిగా చెప్పే వ్యక్తులు ఎవరు అంటే గురువులు. ఆ గురువుకి అంత గొప్ప స్థానం దక్కింది కాబట్టి once again big clap friends. Okay, next I invited anyone friends come on to the dais. గురువులందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు మమత. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ సార్ అంటున్నా కదా, మీ బ్యాచ్ అమ్మా అంత స్టేజ్ ఫియర్ ఉంటే బ్యాచ్, బిఫోర్ బ్యాచెస్ అన్ని చాలా స్టేజ్ ఫియర్ లేకుండా మంచిగా మాట్లాడుతుంటాను. అదే స్టేజ్ ఫియర్ కంటిన్యూ. ఓకే, దిస్ ఇస్ మోనికా. ఏ సెక్షన్ ఉంటుండే మెమరీస్ కదా గుర్తొస్తాయి. 16 years తర్వాత మళ్ళీ గ్యాదర్ అయ్యాం, చాలా హ్యాపీ ఉంది. సరే అందరూ పెద్దగా అయిపోయినాం. నాది బీటెక్ అయిపోయింది. దెన్ మ్యారీడ్. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత 10 kids. ఇప్పుడు ప్రజెంట్ హౌస్ వైఫ్. మై హస్బెండ్ టీచర్స్ కాబట్టి అంతే. చాలా హ్యాపీ ఉంటుంది వాళ్ళందరూ ఇంకా చూడడం. థ్యాంక్ యూ సో మచ్. నీ వర్క్లో నీ కాన్ఫిడెన్స్ ఉంది, నీకు ఎప్పుడు ఇష్టపడలేదు. హ్యాపీగా మాట్లాడుతున్నా. ఫ్రెండ్సే కదా ఇక్కడ ఎవ్వలేరు, ఓకేనా? రా నేనే తీసుకొచ్చిన చదివేలో 3 షాప్స్ ఉంది. అటోమొబైల్లో 5 విద్యార్థులు. నేను ఫస్ట్ టైం స్టేజ్ నుంచి మాట్లాడతాను. మాట్లాడలేదు, నేను మామూలుగా అక్కడ బయట మాట్లాడాను కానీ ఇక్కడ మాట్లాడలేదు. నా ఫ్రెండ్స్ని ఎప్పటి నుంచో కలవాలని ఆశ ఉంది నాకు. ఎవరు వచ్చారు కానీ అందరూ రాలే కదా, సో వాళ్ళు వస్తే బాగుండేది. నా పేరు రాజ్ కుమార్. అందరూ స్కూల్లో లింగం అనేది లక్ష్మీ సార్ లింగం అని పిలిచేది. నేను అక్క పిలిచేది.
కూడా జాబ్ చేస్తాను. నాకు ఫస్ట్ బర్త్డే నాకు స్కూల్ ఉన్నప్పుడు ఇల్లే వస్తుంది సార్, ఇక్కడ వచ్చి మాట్లాడమంటే. అందరికీ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అందరు వస్తే ఇంకా బాగుండేది. వస్తారు నెక్స్ట్ ఇయర్ అందరూ వస్తారా? నాకు మా హస్బెండ్ పేరు ఇన్కమ్ ట్యాక్స్ అడ్వైజర్. నాకు 3 వీక్స్ నా హ్యాండ్ షవర్ అయిపోయింది అంతే. బాయ్. పిలవగానే ఇబ్బంది ఉన్న వీలు కల్పించుకొని పూర్వ విద్యార్థుల ఆశ్రయ సమ్మేళనానికి వచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఆయన ఉపాధ్యాయ బృందానికి మన తోటి మిత్రులకు అందరికీ నా కృతజ్ఞతలు. నాది డిగ్రీ కొన్ని అనివార్య కారణాల వల్ల డిస్కంటిన్యూ అయింది. దాని తర్వాత చదువు ఆపేసి మా నాతోటే సివిల్ కాంట్రాక్ట్ వర్క్ చూసుకుంటున్నాను. ఇప్పటి వరకైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఉన్న దాంట్లో. నాకు మ్యారేజ్ కాలేదు. 2 years బ్యాక్ మా అమ్మాయి ఎంపీ అయింది. దానివల్ల నేను కొంచెం లేట్ అయింది. చిన్నప్పుడు 10th లో ఉన్నప్పుడు మన మెమరీస్ చాలా ఉండేవి. లక్ష్మణ్ సార్ కానీ, రంగేష్ సార్ కానీ, సురేష్ సార్ కానీ వీళ్ళందరూ మన పేరు చూపెట్టడం ఎంతో అద్భుతంగా అనిపించేది. లక్ష్మణ్ సార్ అయితే ఎవ్రీ మినిట్ ఫుడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా చదివితే చాలా లైఫ్ బాగుంటుంది. లక్ష్మణ్ సార్ అనేక విధాలు చెప్తూ ఉండేవారు. మన ప్రధాన ఉపాధ్యాయులు గారు అయితే అద్భుతంగా మనల్ని క్రమశిక్షణతో నడిపించడం అవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించేది. రంగేష్ సార్ సోషల్ వర్క్ ఎక్సలెంట్ చెప్పేవారు. రాజకిరణ్ సార్ సైన్స్ చెప్తుంటేనైతే ఇంకా వినాలి అని అనిపించేది. అవన్నీ మెమోరీస్ చదువుకుంటుంటే సత్యరెడ్డి సార్ ఫిజిక్స్ చెప్తుంటే అద్భుతంగా అనిపించేది. మన క్లాస్లో అల్లరి సతీష్ వాడు మన అల్లరితో క్లాస్ మొత్తం అట్మాస్ఫియర్ మార్చేసేవాడు. రాహుల్ గారు మిమిక్రీతో అయితే అద్భుతంగా ఆ మిమిక్రీ కోసం క్లాస్కి రావాలనిపించి ఎంటర్టైన్మెంట్ అనిపించేది. అద్భుతంగా అనిపించేది రాహుల్ గారి మిమిక్రీ. మన ఫ్రెండ్స్ అందరూ రాలేకపోయినందుకు చాలా బాధగా ఉన్నది. మినిమం 60 మెంబర్స్ ఉంటే కనీసం 20 మెంబర్స్ వచ్చాము. ఇంకా 40 మంది రాకపోవడానికి చాలా బాధగా ఉన్నది. 2007-8 బ్యాచ్లో మన బ్యాచ్ అంతా అద్భుతంగా అనిపించేది. మమతా మేడం రాలేనందుకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎంతైనా ఆ మెమరీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. 10th తర్వాత కొందరు మంచి పొజిషన్లో ఉన్నారు, కొందరు పరిస్థితుల ప్రభావాలు మారిపోయారు. హర్షింగ్ గారు చెప్పినట్టు లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. హీరోని జీరో చేస్తుంది, హీరోని హీరో చేస్తుంది. నేను 10th వరకు ఒక మంచి స్టూడెంట్గా ఉన్నా. తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం కారణాల వల్ల నేను ఇలా మిగిలిపోయాను. దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ రోజు కూడా మీ ముందుకి రాలేనేమో అని చాలా భయపడ్డాను. కానీ మన ఫ్రెండ్స్ నుండి ఏం కాదా రండి, నీకు మేము ఉన్నాం కదా, నువ్వేం బాధపడకు రండి అని చెప్పడం వల్ల వాళ్ళు ఫీల్ అవుతారని వాళ్ళు బాధపడడం అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. మన ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడికి వచ్చి చాలా చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. చిన్ననాటి మిత్రులు వీళ్ళందరూ కలుసుకోవడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ మెమరీస్ కానీ ఇవన్నీ కానీ నాకు చాలా ఎక్సలెంట్ అనిపించేది. నాకు 10th లో అత్యద్భుతంగా అనిపించింది అంటే మన 10th లో టూర్కి వెళ్ళిన జ్ఞాపకాలు చాలా అద్భుతంగా అనిపించేది. ఆ వారం రోజుల సంక్రాంతి మూమెంట్లో మన టూర్లో ఎంజాయ్ చేసిన అద్భుతమైన విషయాలు కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కానీ నాకు చాలా అద్భుతంగా అనిపించేది. లక్ష్మణ్ సార్ కానీ, రంగేష్ సార్ కానీ, కృష్ణ సార్ కానీ ఎంతో అద్భుతంగా మన ఎన్నుకుండి నడిపించిన విధి విధానాలు చాలా అద్భుతంగా అనిపించేది. కృష్ణ సార్ మ్యాచ్ చెప్పడం అయితే చాలా నాకు ఇష్టంగా అనిపించేది. సార్ ఎప్పుడు నాకు పూజ చేస్తుండేవారు. అనే నువ్వు బాధవుతావు నువ్వు ఇంకా చదవాలరా అని నన్ను పూజ చేస్తున్న విధానం అయితే నాకు ఇంకా కళ్ళలో మెదులుతూనే ఉంది. లక్ష్మణ్ సార్ అయితే నన్ను ఎవ్రీ మినిట్ వినుకుంటే అరే మహేష్ నువ్వు 9th క్లాస్ వరకు ఎవరికి తెలిసేవాడి కాదా, 10th రాగానే నీ ప్రతిభతో బయటపడ్డదిరా, నువ్వు ఇలానే చదవాలా, నువ్వు ఇలానే ఉండాలన్నా కానీ ఆ సార్లు నా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ నేను మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను. ఎంతైనా మన ఫ్రెండ్స్ నన్ను వెనకోడేలో పూర్తి చేసినందుకు నాకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వికాస్ గారు కానీ వీళ్ళందరూ రామ్ లక్ష్మణ్ లోకల్ నుండి నాకు ఎవ్రీ మినిట్ నాకు అప్రోచ్ అవుతూనే ఉంటారు, వీళ్ళు కలుస్తూనే ఉంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, ఉపాధ్యాయ బృందానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ముందుగా అందరికీ నమస్కారం పేరున. అసలు నేను ఎవరో లాస్ట్ బెంచ్లో కూర్చుంటానే కానీ 10th వరకు చదవాలి నాకు ఏం తెలియదు. 10th లో ఫెయిల్ అయినా, మళ్ళీ సబ్లో పాస్ అయినా.
తర్వాత ఎట్లా చదవాలి ఏందనేది తెలియదు. మా అన్నయ్య టీచర్ ఇప్పుడు ప్రస్తుతం. కాకపోతే స్కూల్లో మా అన్నయ్య హాస్టల్లో కృష్ణారు సారు, సురేంద్రెడ్డి సార్ కానీ వాళ్ళందరూ మా అన్నయ్య ఏం చేస్తారంటే మన క్లాస్లోకి వచ్చి నా తమ్ముడిని సార్ మీరు కొట్టదు తిట్టవద్దు, వాడు చదవకపోతే నేను కొడతాను సార్, నేను చూసుకుంటాను సార్ అని మా అన్నయ్య అనేది. ఇంకోటి ఏంటంటే కృష్ణారు సార్ ప్రతి విషయానికి చదువుతారో లేదో అది అనుకుంటా మా ఫ్యామిలీలో అందరు ఎడ్యుకేషన్ పర్సన్, అందరు జాబ్ చేస్తారు టీచర్స్ అందరు. అన్నయ్య కానీ మా బావ కానీ పెద్దనాన్న కానీ పోలీసు వాళ్ళు వాళ్ళంతా మంచి ఎడ్యుకేషన్ ఉన్నారు. మన నువ్వెందుకు ఎట్లా అవుతున్నారా మంచిగా చదువుకుంటే ఉంటావు. ఇంకోటి కోర్టుల హైకోర్టుల సబార్డినేటర్ జాబ్ చిన్నదో పెద్దదో కానీ మొత్తానికి అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆలోచన ఉండేది. అటెండర్ అంటే చిన్నదేం కాదు కానీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఏదో అని, చిన్నది కానీ పెద్దది కానీ ఏదో ఒకటి ఉన్నారు. ప్రస్తుతం నేను మర్చిపోయాను. నేను ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాను అంటే ఈ ఎస్ఆర్ వొకేషనల్ కాలేజీ అదే శ్రీనివాస వొకేషనల్ కాలేజీలో లెక్చర్గా చేస్తున్నాను జనగా. అది మీ బ్లెస్సింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటారంటే మాతృదేవ సర్టిఫికేట్ అడ్మిషన్ అయిపోయింది. మా అన్నయ్య కూడా తీసుకెళ్ళి హన్మకొండ వరంగల్ ఉంది కదా హన్మకొండ సభా అంటుంది ఆ కోర్టుకి వెళ్ళి సర్టిఫికేట్ అడ్మిషన్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత జాబ్ ఎక్కడ మిస్ అయిపోయింది సార్. కాకపోతే దానికి కొంచెం అమౌంట్ అది కొంచెం బయట లీక్ అవుతుంది. కాకపోతే కోర్టులోకి వస్తుంది సార్ ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే మన ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు అనుకున్నాం కానీ ఇంద్రగాడైతే వాడే మీరు ఎంతమంది వస్తారో ఏంటనేది పక్క వస్తారా, మీరు 5 మెంబర్స్ వస్తారా 10 మెంబర్స్ వస్తారా అని అడిగిన మాటనే పదే అడిగింది. కానీ మీరే చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కొందరు, ఇక్కడ లోకల్ కాకుండా ఎక్కడెక్కడ వచ్చినందుకు మీకు కూడా కొంచెం నమస్కారం పేరు. ఇప్పుడు మనం వీళ్ళ పేదవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఏం లేని వాళ్ళు ఉన్నారు. అందరూ ఏదైనా ఆపద వచ్చినా ఏమైనా ఇబ్బంది వచ్చినా ఏమైనా జరిగినా కూడా అందరు కలిసిమెలిసి ఒక దగ్గర ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చేయి చేస్తే వాళ్ళకి ఏమైనా అయినా కూడా ఏమైనా చేసినా కూడా మన అందరినీ కలుపుకుంటూ వెళ్ళవచ్చు. కానీ అట్లా లేదు. కొద్దిగా మీకు మన తోటి స్నేహితులందరికీ పేరున ధన్యవాదాలు. వచ్చిన అందరి ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ. రాని వాళ్ళకి నెక్స్ట్ టైం వస్తారని ఆశిస్తున్నాను. అండ్ చాలా మంది అంటున్నారు ఏ సెక్షన్ బి సెక్షన్, ఏ సెక్షన్ అయినా బి సెక్షన్ అయినా మనకు చెప్పిన గురువులంతా మన సార్స్. ఎవరికైనా వాళ్ళ పాఠశాలలో అయితే ఎవరు చెప్పరు, అందరికీ చెప్పేది ఒకే విధంగా ఉంటుంది. సో ఈ ఫీలింగ్స్ అనేది వదిలేయండి. ఎవరు ఇండివిజువల్గా ఉన్నా మన స్ట్రెంత్ మనకు తెలుసు, ఎవరు ఎలా ఉండాలనేది మనకు తెలుసు. ఈ సెక్షన్ ఫీలింగ్ అనేది ఇంక నుంచి తీసేస్తారని అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ చెప్తాను. 8th to 10th మన తెలుగు మీడియం, తర్వాత నేను ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. సో ఇంగ్లీష్ అంటే అప్పుడు మనకి ఎలా ఉండేది, లాంగ్వేజ్ మనకు రాదు, ఆ ఫీలింగ్ ఎక్కువ ఉండేది. సో ఇంటర్ నారాయణ కాలేజ్లో చేశాను. సో అక్కడ ఏమైందంటే వీక్లీ ఎగ్జామ్స్ పెడతారు. సో మనం తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్లో రాయాలన్నా అప్పుడు అంత ఉండేది కాదు. సో అక్కడ ఏమైందంటే ఆ వీక్లీ వెళ్తే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను అంతే. సో నేను ఏ సెక్షనే కదా, నేను కూడా ఫెయిల్ అయ్యాను కదా. నేను మా ఇంటికి కాల్ చేసి నేను చదువుకోలేదు, నన్ను తీసుకెళ్తుంది, నాకు వద్దు, ఈ హాస్టల్ వద్దు, నేను ఇంగ్లీష్లో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయేది నా లైఫ్లో చూడలేదు. ఫస్ట్ టైం నేను ఫెయిల్ని తీసుకోలేకపోయాను. సో అప్పుడు మా మమ్మీ చాలా హెల్ప్ చేశారు. సో అట్లా ముందుకెళ్ళి తర్వాత ఇంటర్ బీటెక్ అయిపోయింది. నాకు బాగా డ్రీమ్ ఉండేది యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసి అక్కడే సెటిల్ అయ్యామని. సో ఎగ్జామ్స్ రాసాను. GRE అప్పుడు ఫీవర్ వచ్చింది. సో ఆ ఫీవర్
ఓకే. ప్రజెంట్ టీసీఎస్లో వర్క్ చేస్తున్నాము యాజ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్. చెప్పాము కూడా 10th క్లాస్ 2007 ఆల్ ఆర్ ఈక్వల్ అని మేము గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాము. ఇప్పటి నుండి సెక్షన్స్ మాత్రం ప్లీజ్ ఎవరు అనకండి. మనం 10th క్లాస్మేట్స్ అంతే. ఎవరైనా బై మిస్లో అన్నా కానీ సీరియస్ తీసుకోదు. ఎందుకంటే అరే బి సెక్షన్ అబ్బాయి అతనే ఓకే అక్కడికే స్టాప్ అయిపోద్ది. నువ్వు బి సెక్షన్ అన్నా. టీచర్ నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలిసినందుకు. నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను. మా సారు పోల్ట్రీలో చేస్తాడు. మాకు ఒక పాప అంటే సార్ సంతోషం. నేను హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటాను. మా పిల్లల్ని తీసుకొని పాప బాబు మా సార్ పెట్టినట్టే నమస్కారం. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. మా హస్బెండ్ చనిపోయిన తర్వాత నేను టీచింగ్ స్టార్ట్ చేశాను. స్టడీ కూడా 10th ఆపేస్తాను. తను చనిపోయిన తర్వాతనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు బిఎడ్కి మొన్ననే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాను. అందరికీ నేను వరంగల్లో ఉన్నాను. మా హస్బెండ్ కాకతీయ యూనివర్సిటీలో నాన్ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్లో చేస్తాను. నేను అతనితో పాటు వర్క్ చేస్తున్నాను. పాప బాబు. తెలుసా సార్ ఒక్క రోజు అమ్మాయి నువ్వు మీ ఇద్దరు అన్నయ్యల కంటే చదవాలి కష్టపడాలి అని సార్ పిలిచి మరి అనేవాడు సార్. నువ్వు చదివితే మీ నాన్న రోజు వచ్చి క్లాస్కి మరి పిలిచి చెప్తా అంటే నేను ఆ స్టడీకి డిగ్రీ చేశాను. ఇంతవరకు వెళ్తానని అనుకోలేదు నేను. యాక్చువల్గా డిగ్రీ వరకు కష్టపడ్డాను చాలా. సార్ నువ్వు అప్పుడు అనేది కష్టం ఏంటిదో తెలుసా అమ్మ మీకు? ఎన్నో అన్నారు కానీ మేడం కానీ మేడం కష్టం అనేది తర్వాత తెలిసింది మేడం. ఫిజిక్స్ సార్ ఓకే సార్ ఫిజిక్స్ లో కొంచెం ఇది చేశాను కానీ ఫిజిక్స్ ఓకే వచ్చేసి సార్. మ్యాథ్స్ ఎంపీసీ తీసుకున్నాను సార్. నేను రాదు అనుకున్నా మ్యాథ్స్ అనేది ఏంటిది అసలుకి అని క్వశ్చన్ అడిగే సార్. హిందీలో ఎన్ని సబ్జెక్ట్ ఎన్ని ఇది చేసినా కూడా నీకు రావట్లేదు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు కవిత. నాకు ఇద్దరు కిడ్స్ సికింద్రాబాద్లో ఉంటారు. నేను హౌస్ వైఫ్. మా ఆయన అగ్రికల్చర్. ఇద్దరు ఒక పాప ఒక బాబు. హిందీ సార్, సోషల్ సార్, మ్యాథ్స్ సార్, సైన్స్ టీచర్ గణేష్, అందరికి నమస్కారం. నా పేరు వెంకటేష్ అండి. గనగాని వెంకటేష్
జీ వెంకటేష్. అందరికీ వచ్చిన అందరికీ నమస్కారాలు. నేను చేసే జాబు మార్కెటింగ్ జాబు, లీడ్ స్పేస్. అండ్ హైదరాబాద్లో ఉంటాను. నాకు ఇద్దరు పాపలు అంతే. సరే, నాకు మంచి క్లాస్ వీకెండ్. నువ్వు పాస్ కావాలని చెప్పి మా మమ్మీ డాడీతో నేను పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్ స్టార్ చూపించాను. సార్ కంటే క్లాస్ వీకెండ్ మంచిగా కొట్టేది. నాకు ఇది మంచిగా వేసుకున్నది. హాస్టల్లో ఉండే. థ్యాంక్ యూ సార్. గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఫస్ట్ మనకు ఇక్కడ కూర్చున్నటువంటి సార్లకు అంటే ఒక సమూహానికి ఒక నాయకుడు అవసరం. ఆ నాయకుడే మోత సురేందర్ రెడ్డి గారు. ఫస్ట్ ఆ సమూహానికి నాయకుడు మోత సురేందర్ రెడ్డికి శిరస్సు వచ్చి పాదాభివందనలు చేస్తున్నాను సార్. ఒక నాయకుడు కరెక్ట్ ఉంటేనే, ఒక నాయకుడు ఉండి మమ్మల్ని గత 16 సంవత్సరాల క్రితం మేము ఒక అజ్ఞానంతో మీ స్కూల్కి వస్తే మేము విజ్ఞానంతో బయటికి వచ్చినాం సార్. 100% అజ్ఞానంతో ఉంటే, అజ్ఞానం అంటే చదువు రాదు, ఏం రాదు అంటే స్కూల్లో అడుగు పెట్టినాం. అజ్ఞానంతో వస్తే మేము మళ్ళీ తిరిగి ఒక విజ్ఞానంతో బయటకు వచ్చినాం సార్. ప్రపంచంలో గొప్పలు ఎవరంటే గురువు సార్. ఒక సైంటిస్ట్తో సమానం గురువులు అంటే. మొదటగా గురువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఇక తెలుగు నుండి చెప్పుకుంటూ పోదాం సార్. తెలుగు నుండి చెప్పుకుంటూ పోతే సురేష్ సార్ ఎక్కువసేపు మాట్లాడు. దయచేసి 2 నిమిషాలు మాట్లాడు సార్. ఎవరేమనుకోద్దు, ఇది మన అందరూ ఫ్రెండ్స్, ఏమనుకోద్దు ప్లీజ్ దయచేసి. ఎందుకంటే మళ్ళీ తిట్టుకోవద్దు మరి దయచేసి. నాకు వాస్తవం సార్, నేను 7th ఫెయిల్ అయ్యాను, 10th ఫెయిల్ అయ్యాను, ఇంటర్ ఫెయిల్ అయ్యాను, డిగ్రీ ఫెయిల్ అయ్యాను. కానీ అన్నింటి కూడా బ్రహ్మాండంగా మార్కులు కొట్టుకుంటూ వచ్చినా అది కూడా చెప్తాను. ఏ విధంగా తెలుసుకున్నాడో కూడా చెప్తాను సార్. లక్ష్మణ్ సార్ దయచేసి 2 నిమిషాలు మాట్లాడతా. ఎందుకంటే నాకు చాలా బాధ ఉంది సార్. అమ్మాయిలకు పాప అనంతి గారికి ఎంత మంచిగా వచ్చింది సార్. మా వాళ్ళకి ఏం తక్కువ ఇచ్చినాం సార్. ఎవరైనా ఉన్నారు సార్, రానికి ఏం ప్రాబ్లం, వాళ్ళ భార్య ఉంటున్నారా సార్. దయచేసి వాళ్ళ పాపం వాళ్ళ భర్త సహకరించి సార్ అంటే మాట్లాడి అంటే సార్ నాకు కొత్త సార్, ఏమనుకోదు అంటే సభలో అంటే మామూలుగా మాట్లాడతాం కానీ ఇది కొత్త సార్. దయచేసి సార్ దండం పెడతా. సత్యరెడ్డి గారు సార్ అయితే సార్ చిన్న విషయం సార్. ఇక ఇప్పుడు తెలుగు విషయానికి వస్తే తెలుగు భాష, తెలుగు సురేష్ సార్, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సంఘ సంస్కృతి నేర్పిన తెలుగు సురేష్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. జాతీయ హోదాలో ఎదగాలన్నా, జాతీయ హోదాలో భాష మాట్లాడాలన్నా ఏమవసరం? తెలుగు సార్ అయిపోయింది. జాతీయ స్థాయిలో ఎదగాలన్నా, మెదగాలన్నా, భాష రావాలన్నా ఎవరు? లక్ష్మణ్ సార్ గారికి నమస్కారాలు. జాతీయ స్థాయిలో ఎంత చదువుకున్నా తెలుగు సార్ అయిపోయినాక నెక్స్ట్ హిందీయే మర్చిపోతారు. దయచేసి ఇంకా ఒక నిమిషం అందరికీ వాసంతి గారికి వెల్కమ్. దయచేసి కూర్చోండి సీట్లో సార్. వినాలి మా జాతీయ స్థాయిలో ఎదగాలన్నా, మెదగాలన్నా, భాష నేర్చుకోవాలన్నా హిందీ అవసరం. అంటే లక్ష్మణ్ సార్కి ప్రత్యేక. ఇంటర్నేషనల్లో ఒక దమ్ము, ధైర్యం, ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్పించిన వ్యక్తి ఎవరు అంటే ఇవాళ మన మధ్యలో లేడు, చంద్రశేఖర్ సార్. మన మధ్యలో ఇంటర్నేషనల్లో మన క్లాస్మేట్లో కొందరు ఆస్ట్రేలియా, లండన్, స్విట్జర్లాండ్, అమెరికా, బయట ఇతర దేశాల్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న భాష ఏంటిది? మన గురువు వినబడతలేదు. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, సంతోషం. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ఏం రంగం నడుస్తుంది? ఐటీ రంగం నడుస్తుంది. ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం నడుస్తుంది, ఐటీ రంగం. ఈ ఐటీ రంగాన్ని మనకి ఎప్పుడు చూపించారు? 9th క్లాస్ 10th క్లాస్లో చూపించిన వ్యక్తి ఎవరు? రాజకిరణ్ సార్. ఊకనేది ఇది బొమ్మకి విషయం కిందికి మీదకి అనేది ఏమవుతుంది కలిపేది కానీ ఇప్పుడు వెళ్తుంది సార్. దయచేసి ఎవరైనా సార్ ప్రతి ఒక్క దానికి ఇవాళ నేను మమత మేడం అమౌంట్ చెప్తాను నిమిషాలు. కానీ ఇవాళ ఒక డాక్టర్ కావాల్సింది సార్. డాక్టర్ల జీతాలు అయితే ఏడిపోతుంది సార్. నాకు అంటే చాలా ఇంపార్టెంట్ సార్. నిజం చెప్పాలంటే మన బ్యాచ్ చాలా అదృష్టవంతులం. ఇప్పుడున్న బ్యాచ్ 7th క్లాస్ కూడా మనకి తెలుగు రాదు, 9th క్లాస్ వాళ్ళకి రాదు. ఇవాళ మనం అందరం ఇంత మంచి స్థాయిలో ఉన్నామంటే
మన గురువులే గొప్ప. ఈ గురువులే లేకుంటే మనం ఈ స్థాయిలో ఉండడం కాదు. నెక్స్ట్ ఒక మనిషి జీవన విధానం, ఒక మనిషి స్ట్రాంగ్ గా ఉండాలన్నా, తన బ్యాలెన్సింగ్ ఉండాలంట నేర్పిన మమతడి సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సార్ వాస్తవంగా ఎప్పుడంటే మ్యాథ్స్ లో చాలా వీక్ సార్, దయచేసి మీరు ఏమనుకోవద్దు. నేను ఇంటర్లో యూపీ తీసుకున్నా సార్, వాళ్ళ దండం దీని దండం పెట్టి వాళ్ళు సప్లిమెంటరీ ఫీజు కట్టి వాళ్ళకి ఇంప్లిమెంటరీ ఫీజు కట్టి సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసిన సార్. వాస్తవం చెప్పాలంటే మా నాన్న హాస్టల్లో వేసింది సార్, 4 సబ్జెక్టులు అయినా తెలుగు బాగా ఉన్న విషయం చెప్పుకోవాలి. తెలుగులో నాకు బాగా మార్కులు వచ్చినాయి సార్. సైన్స్ స్ట్రీట్ లో మాకు సైన్స్ స్ట్రీట్ హాస్టల్ వేసేసారు. మా నాన్న అప్పటికి ఊళ్ళో ఎంపీటీసీ, నా కొడుకు అయ్యో ఎంపీటీసీ కొడుకు మంచి చూడాలని చెప్పి అప్పటికి సర్పంచ్ చేసి ఎంపీటీసీ చేసి మా కొడుకు మంచి చూడాలని చెప్పి నన్ను తీసుకొని హాస్టల్లో పడేసాను సార్. 4 సబ్జెక్టు ఫెయిల్ అయింది సార్. 2 పాస్ అయినా. తెలుగు విషయం చెప్తాను, తెలుగు ఇంకోటి సైన్స్ స్ట్రీట్ సార్. ఇక మావాడు చదువుతాలని చెప్పి నాకు ధైర్యం చెప్పి A1 సెక్షన్ లో వచ్చినాను సార్. అప్పుడు నాకు రిజవాన్ గాడు మహేష్ మళ్ళీ పెద్ద సెక్షన్ సార్, A1 సెక్షన్ తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టారు సార్. నేను A4 లో కూర్చోవాలి, అయినా కూడా వచ్చిన వీళ్ళతో కూర్చున్నా, మళ్ళీ ఫెయిల్ అయినా అవతలను బద్దలాడుకున్నా. వన్ ఇంప్లిమెంటరీ కట్టి సప్లిమెంటరీ పాస్ అయ్యాను. అది సార్ మ్యాథ్స్ వాస్తవం చెప్పినట్టు చాలా వీక్ సార్. కృష్ణారావు సార్ బోర్డు మీద లెక్కలు రాస్తుంటే అర్థం కాదు, ఏం సపడే కూర్చునే సార్. సార్ అడగాలంటే భయం, ఏమంటున్నాను వాస్తవం సార్. సార్ చూడాలంటే సార్ అంటే సార్ అన్నం పెట్టా దాచుకుంటాను సార్. నాకు మీరు మొత్తం భయం సార్. ఇక సురేందర్ సార్ గట్టిగా చెప్తున్నా వాస్తవం లక్ష్మణ్ భయం ఉండదు సార్. సార్ ఫ్రెండ్లీగా చెప్పేటోడు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే అట్లా కాదు నాన్న, అట్లా చేసుకోవాలని ఆ రోజులో ఒక తమ్ముడు లాగా ఒక అన్నలాగా కూర్చోబెట్టి చెప్పిండు. వాస్తవం కృష్ణ సార్ తప్పుకోలేదు, ఎందుకంటే సార్ అందరూ మంచిగా అందరూ చదువుకోవాలని చెప్పిండు. సార్ మీరు కూడా రాస్తూ లెక్కలు రాస్తారు సార్, తిరిగి లెక్కలు రాసేది మా పని మేము చేస్తే భయమే సార్. ఇది ఎంత రానే సార్ సగం అడుగుతారు ఒకటే సార్. 9 లెక్కలు రాస్తారు, సత్తి లేరా అంటారు. మీరు అంటారంటారు రప్పులు చెప్తారు. ఏం రాదా రిజల్ట్ చెప్పాలంటే బాగా నేను చెప్తాను అనేది నాకు భయం అయితే ఉంటుంది సార్. వాస్తవంగా మళ్ళీ వాస్తవంగా సార్ కరెక్ట్ గుర్తుపడతారు సార్. నిజం చెప్తారు ధర్మాన్ని గుర్తుపడతారు, ఎట్లా గుర్తుపడతారు తెలియదు సార్. అదే అయిపోతుంది. అయిపోయినాక విషయానికి వస్తే ఇప్పుడు ఫిజిక్స్ బయాలజీ అయిపోయింది. ఒక రాజకీయ నాయకుడు తయారు కావాలన్నా, చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా కూడా మనకి ఏమవసరం? రంగయ్య సార్ గారు అవసరం. ఒక 2014లో సార్ ఎంపీటీసీ కూడా పోటీ చేసిండు. వాస్తవంగా నేను చేసిన సార్ ఓడిపోయాడు కొద్ది మెజారిటీ. అయినా ఏం బాధపడదు సార్, రాబోయే రోజులు మనం ముందుకుంటాం. అందరికి నమస్కారం సార్. 2 నిమిషాలకి మా గురించి మాట్లాడుకుంటాం. సార్ల గురించి అయిపోయింది. మన చదువు చెప్పుకుంటా బీఎస్సీ ప్రిపేర్ అయ్యారు. మీ అందరికి తెలుసో తెలియదు. మన చదువు చెప్పుకుంటా వాళ్ళు కూడా చూసుకో, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీలు ఉంటాయి, అన్ని చూసుకుంటే మన రాజకీయ బ్రహ్మాండంగా ఇల్లు కట్టింది జరగడం వల్ల అంటే చెప్తున్నాను సార్. మా సత్యనారాయణ సార్ చదువుకున్నాడు, మన ఇంటి పక్కన బ్రహ్మాండం 3 బిల్డింగ్ కట్టిండు అంటే సార్ చెప్తున్నాం అంటే ఎంప్లా చెప్తున్నాను సార్. అని గుర్తొస్తున్నాయి. వాస్తవంగా సంతోష్ కావచ్చు, మౌనిక, మమత, సుజాత అని పేర్లు చెప్తున్నాం. మనందరం కూడా నిజంగా సార్ ఎక్కడ పోయినా కూడా 10th క్లాస్ ఫ్రెండ్షిప్ గొప్పది, ఇంటర్ ఫ్రెండ్షిప్, బీటెక్, ఎంబీఏలు, డిగ్రీలు ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ అంటే పాతరతి కష్టం వస్తే ఆపద వస్తే ఆదుకున్న ఫ్రెండ్షిప్ సార్. ఇది మీ అందరినీ మాటిస్తాను. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మనందరం కలిసి పని చేసుకున్నాం. ఎవరైనా సరే పాపం ఇవాళ గ్రూప్ రావద్దు కానీ పాపం ఛాన్స్ 90% ఛాన్స్ ఎంతవరకు వచ్చినాయి ఏంటి అని ఆ రోజు ఒక్కనే సార్ ఫోన్ చేయకుండా అన్ని ఫోన్ల మీద నడిపిస్తాం సార్ ఇక్కడ కార్యక్రమం. కానీ కొంచెం ఏంటంటే మనం అవలేదు రావద్దు కానీ ఎక్కడ రాలేదు సార్. ప్రతిసారి ఫోన్ చేసాం సార్ ఒక్కొక్కరికి. ఎంత లక్ష్మణ్ సార్ ఎంత బాగుంటుంటే చెప్పండి సార్, అనిపించదా సార్? ఇంత కార్యక్రమం చేసుకున్నాం. 50 మంది సార్ 3 తరగతి సార్ మర్చిపోయాను. నేను కూడా సార్ 1వ క్లాస్ స్కూల్కి వచ్చినా సార్. 1 నుండి 10వ తరగతి శ్రీవాణి విద్యాలయం. శ్రీవాణి విద్యాలయం స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు తెలుసా? ఆ రోజు ఇండియా మొత్తం ఉన్నారు. అలా గొప్పది శ్రీవాణి విద్యాలయం. అత్రి మహర్షి అంటే నిజంగా సార్ మీరు శ్రీవాణి స్కూల్ ఎట్లా నడిపారు, మంచి నాయకత్వం నడుపుతారు సార్. అందుకే సమూహానికి నాయకుడు అవసరం అంటే గొప్ప నాయకుడు మన సురేందర్ రెడ్డి గారు. వాస్తవం సురేందర్ రెడ్డి సార్ వాస్తవం చెప్పారు. ఫీజు కట్టుకుందాం బయట అది కూడా చెప్తారు. కానీ సార్ అంటే అట్లా ఉంటాయి కానీ చాలా బ్రహ్మాండంగా తీసుకున్నాను సార్. చాలా సంతోషం. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. వాడు నా బ్యాచ్లో రిజ్వాన్ ఒకడు యూఎస్లో ఉంటుడు, నవీన్ గారు ఎవరు కొంచెం బాగా బిజినెస్ ఆల్మోస్ట్ అందరూ పెళ్లి అయిపోయింది. హారిక అమ్మాయి ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉంటుంది. వాళ్ళ డాడీ ఎక్స్పైర్ కూడా అయ్యాడు సార్. రీసెంట్గా పిడిసి వచ్చి యాక్సిడెంట్ అయిందన్నారు, మనకు కూడా తెలియదు. వాళ్ళ డాడీ కూడా ఎక్స్పైర్ అయిపోయాడు. అశోక్ గారు సార్ అనొద్దు కానీ మనకి ఏం తక్కువ లేదు సార్. చాలా బ్రహ్మాండమైన లైఫ్ సార్. వాడి కొన్ని అనివార్య కార్యాలలో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులే. ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు, మానసిక ఇబ్బందుల వల్ల వాడు చనిపోయే రోజులు కూడా సార్ అనొద్దు కానీ సాయంత్రం నా దగ్గరకు వచ్చేసి 6 గంటలకు పాపం వాడి మన మధ్యలో లేడు. వాడంతా వాడే మొత్తం చూసుకుంటున్నాడు. 6 గంటలకు వచ్చి పరిస్థితి బాగా అంటే మనకు మంచి ఇల్లు కొనిచ్చిన సార్ అశోక్ గారికి.
23 లక్షలు జనగామ జిల్లాగా ఇల్లు కూడా సూర్యాపేటలో ఇవాళ 73 లక్షలు అయితే సార్ ఇల్లు 110 గజాలు 23 లక్షలు సార్. వేరే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే పాపం అశోక్ గారు వచ్చి పత్రాలైతే వదలకుండా అబ్బాయి సార్ తీసుకొచ్చి అగ్రిమెంట్ వేసి ఇప్పించారు సార్. వాడు హాస్పిటల్ చనిపోయాడు. ఇంకా పని ఎట్లా తెలియదు. శరణ్య అమ్మాయి ఇంటర్లో సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. ఎప్పటికీ దయచేసి గర్ల్స్ అండ్ బాయ్స్ మనం ఎప్పటికీ ఇట్లనే కలిసి ఉండాలి. మన సార్లు కూడా మనం మర్చిపోదు దయచేసి. మన ఇంకోటి మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కూడా మనం పిలుచుకోవాలి. కుటుంబ సభ్యులు అందరికి పిల్లల్ని అందరికి భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు కుటుంబ సభ్యులు అందరికీ తప్పేమో సార్. మా భార్య కూడా వస్తాను సార్ వస్తుంటే వాస్తవం చెప్తున్నాం అదే వస్తాను సార్. కాకపోతే చిన్న మావాడికి కొంచెం కొంచెం ఇబ్బందులు టైం పడుతుంది అంటే అది వాస్తవం సార్. భార్య కూడా అన్నిటికీ మనకు సహకరిస్తుంది. హాస్పిటల్ కూడా మెంటల్ చేస్తారు సార్. అప్పుడు లేకుండా కూడా అన్ని విధాలుగా నాకు ఇప్పుడు ఊళ్ళలో కూడా మనం మంచిగా రాజకీయం కూడా అన్నాను. కొంచెం 4 రూపాయలు కూడా సంపాదించుకున్నాం. అంత ఏ ఇబ్బందులు సార్. చాలా సంతోషిస్తాం. కృష్ణ సార్ అయితే హైదరాబాద్ వచ్చిండు. సత్యరెడ్డి సార్ అంటే లోకల్ ఉండదు కానీ ఇంత గొప్పది సార్. మన సార్లు వచ్చింది మనకి ఏమైనా చాలా అనిపిస్తుందా అరే నాకు ఇంత బాగా సార్ ఇంత మంచిగా వచ్చింది మేడం తమ్మిన తీసుకుని అరే ఎందుకు ఏం తక్కువ చేసిన వాళ్ళకు సార్. ఇంత పనున్నా కూడా లక్ష్మణ్ సార్ చెప్పిన ఒక మాట రాసుకున్నాం. ఇంత పనున్నా కూడా 10వ తరగతి విద్యార్థులు గొప్పరా ప్రైవేట్ 3 సార్లు పంపలేదు ఇంకేడుకో అనుకోండి సార్ వాళ్ళను అంటే అట్లవన్నీ కాదురా. మనం కలిసినాం రా అందరం కలిసి మాట్లాడుకుందాం రా. తమ సార్లు హైదరాబాద్ వద్దురా మంచిగా ఉందాం రా ప్రేమతో కలిసి ఉందాం రా. ఏం సార్ అంత కోట్లు ఏం ఒక్కరోజు సంపాదించి ఒక్కరోజు పని చేయకుండా ఏమైంది సార్. అర్థం చేసుకోండి సార్ వాళ్ళు. దయచేసి అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ స్పెషల్లీ గర్ల్స్ అండ్ బాయ్స్కి ఇంకా ప్రత్యేకంగా మా గురువులకి శిరస్సు నుంచి పాదాభివందనం సార్. ఎందుకంటే పాపం మీరు చేసిన ఇట్లున్నాం సార్. ఎప్పుడు జీవితంలో కూడా మర్చిపోం సార్. మీరు కూడా మా కుటుంబ సభ్యులు లెక్కనే సార్. మా ఇంట్లో ఒక మనుషులు లెక్కనే సార్. అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసి థ్యాంక్ యూ ఫర్జాన్. చాలా ఇళ్ళైంది. ఫస్ట్ వాడు బంగాళీసారంటే భయపడుతుంది చిన్నవాళ్ళకి. బంగాళీసారు వస్తుందంటేనే భయం అయ్యేది. ఇప్పుడు మేడం వచ్చి ఫస్ట్ క్వశ్చన్స్ చేస్తారు కదా అందుకే. కానీ మీ వల్ల చాలా నేర్చుకున్నాం మేడం. ఈజీగా పాస్ అయ్యాం ఎగ్జామ్. సత్యరెడ్డి సార్ కూడా రాజ్ కిరణ్ సార్ కూడా ఫిజిక్స్లో చాలా ఈజీగా పాస్ అయినాం. అండ్ మ్యాథ్స్ కూడా. హిందీకి వస్తేనైతే లక్ష్మణ్ సార్ అసలు ఆడుతూ పాడుతూ చెప్పేది లెసన్స్. మనకు అంత భయమే అనిపించకపోయేది. ఓన్లీ సార్ చెప్పిన పాఠాలే గుర్తు పెట్టేసుకొని మనం ఎగ్జామ్లో రాసాం కదా. అవును కదా అంతే కదా. లాస్ట్ టైం ఫైనల్ సార్ అయితే బోర్డు మీద రాస్తుంటేనైతే ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు చేస్తానని ఎదురు చూసాను నేనైతే. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్. నేను చేసేసారు అర్థమయ్యేది అన్నీ అర్థమైనాయి. పాస్ అయినా మీ లెవెల్కి వచ్చినాం. మ్యారేజ్ అయింది సార్ నాకు బేగంపేటలో ఉంటాను హైదరాబాద్లో. హస్బెండ్ వచ్చేసి ఇంటీరియర్ డిజైనర్. నేను కూడా జాబ్ చేస్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ సిటీ నుంచి వచ్చాను. సోషల్ కూడా అంత ఈజీగానే రాసినాం కదా మనం. సార్ గుర్తుందా మీకు? నాకైతే గుర్తుంది. అదే సరేనా కాదా అని నేను వెళ్ళలేదు దగ్గరికి. నేను చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటాను. ఓకేనా? My dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
నెక్స్ట్ మీదే విషయానికి వస్తే నాకు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉండదు. ఏ స్కూల్ ఫీల్డ్లోకి వచ్చి అప్పటికి పుష్కరకాలమైంది. దాదాపు 11-12 సంవత్సరాల కాలంలో నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అంటే తెలుగే కాదు, డాక్టర్ కానీ హిందీ టీచర్ కానీ సోషల్ టీచర్ కానీ ఇవన్నీ చేసుకుంటూ జనగాంలో వచ్చిన తర్వాత తెలుగు టీచర్ రానే జనగాంలో ఈ శ్రీవాణి కంటే నీతో పాటు కాకుండా మొదటి నాకు శారదా విద్యాలయంలో ఒకసారి ఒకటి ఫస్ట్ శారదా విద్యాలయం తర్వాత మీతోనే తెలుగు బోధించడం అనేది జరిగింది. అయితే ఈ పుష్కర కాలం నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి విషయానికి వస్తే అదొక ఎత్తు. మీ బ్యాచ్లోకి రాగానే మీ బ్యాచ్ కానీ మీ తర్వాత అంటే నేను కరీంనగర్, నా నేటివ్ ప్లేస్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. అంటే ఇప్పుడు సిద్దిపేటలో ఉంది మా ఊరు. ఆ ఏరియాలో పనిచేస్తున్న టైంలో స్కూల్ ఫీల్డ్ టీచింగ్ ఫీల్డ్ అంటే మేము గ్రౌండ్లోకి అడుగు పెట్టగానే సైలెంట్గా ఉండేది. నేను ఆ స్థాయిలో ఉండేది అక్కడ. అక్కడ కూడా చాలా సాఫ్ట్గా ఉండేవాళ్ళు పిల్లలు కానీ ఆ వాతావరణం కానీ అదంతా కూడా. మీ దగ్గరికి వచ్చి మొదటి రోజే నేను క్లాస్లోకి అడుగు పెట్టగానే చాలా అంటే ఎందుకంటే మెమొరబుల్గా ఉంది. ఇప్పటి నుంచి వేరే స్కూల్కి పోతే వేరే ప్రాంతాలకు పోతే ఇంకే విధంగా ఉండేదో తెలియదు కానీ ఇంకా కొత్త విషయాలు నేర్చుకునేవాడిని. మీతోనే ఎండ్ అయిపోయింది కాబట్టి, ఈ స్కూల్తో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇదొకటి నాకు చాలా కాలం గుర్తుండేటువంటి విషయంగా ఉండిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీ బ్యాచ్ నాకు ఈ స్కూల్లో మీ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అవునా? సరే, నా పేరు మీ అందరికి తెలిసి ఉందా? నాకు చాలా మంది పేర్లు గుర్తులేదు కానీ మొహాలు గుర్తున్నాయి. సరే, ఆ కాలంలో ఒక టీచర్గా మీరు ఒక టీచర్గా ఏం చేయాలో ఒకసారి తిట్టడము, ఒకసారి కొట్టడము, ఒకసారి మాట్లాడడము ఎంత సర్వసాధారణంగా జరిగిపోతుంది. ఎదుగు వెళ్ళిన ప్రధానోపాధ్యాయులు రుద్రరెడ్డి సార్ గారు మరియు నాతోటి అధ్యాపక బృందానికి మరియు స్టేజ్ పిల్లలందరికీ మీ బ్యాచ్తో నాకు ఒక సంబంధం ఉంది. అదేంటో చెప్పగలుగుతారా మీరు? మీకే ఉంటాయి. నేను ఎప్పుడైతే శ్రీవాణి స్కూల్లో జాయిన్ అయ్యానో ఫస్ట్ మీ బ్యాచ్ 6th ఉన్నారు. నేను అప్పుడు మీకు యాజ్ ఏ క్లాస్ టీచర్ అప్పటి నుండి మీ బ్యాచ్ అయిపోయాక కంటిన్యూ అయితే ఉన్నారు. నేను ఎప్పుడు మేము ఇంకో రకంగా ఆనందంగా ఉంది, బాధగా ఉంది. ఒకటి ఏంటంటే మా ఉపాధ్యాయులు అందరినీ మా ముందు మీరు తీసుకొచ్చారు, ప్లస్ మీరు వచ్చారు. ఇంకోటి ఏంటంటే అందరూ గ్యాదరింగ్ ఇంకా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంతకుముందు మీరు మాట్లాడడంలో భయపడుతున్నారు, తప్పేం లేదు. రీసెంట్గా నేను జీ తెలుగు మూవీ అనుకుంటా, అందులో అరవింద్ సమేత వీరరామ మూవీ, అందులో ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారు, పాలించే తల్లులు సార్ పరిపాలించడం వాళ్ళకు లెక్క అంటారు. పాలించే తల్లులు సార్ పరిపాలించడం ఒక లెక్క అంటారు. మీరు భయపడద్దు. మీరు మన వరంగల్ డిస్ట్రిక్ట్లో పుట్టింది ది గ్రేట్ నానే రుద్రమాల. మనం ఆమె ఇన్స్పైర్ చేసుకొని మాట్లాడడం కానీ భయపడడం ఎందుకు? 16 సంవత్సరాలు అవుతుంది. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు వేరు ఉన్నారు, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు వేరు. బట్ మీ అందరూ ఇక్కడ ఉన్నారు. ఎక్కడున్న అందరూ బాగుండాలి, మంచిగా ఎదగాలి. ఇంతకుముందు కొంతమంది అన్నారు ఎవరి ఆర్థిక పరిస్థితులు వాళ్ళవి, నేను కాదన్నాను. బట్ అందరూ కలిస్తేనే బాగుంటుంది. నేను రీసెంట్గా మీ అందరు కలవకపోయినా మన లక్ష్మణ్కు కొంతమంది కలుస్తాను. ఏరా మీ మిత్రులు కలుస్తున్నారా, మాట్లాడుతున్నారా, ఎలా ఉన్నారని అడుగుతూనే ఉంటాను. ఎందుకంటే మనం ఎవరి లైఫ్ స్టైల్లో బిజీ ఉంటారు. నేను కూడా ఇప్పుడు ఏసీపీలో చేస్తున్నాను, సీక్రెట్ బ్యాంక్ అసిస్టెంట్, ఎస్పీ అసిస్టెంట్ యాంటీ కరప్షన్ బ్యూరో విజయవాడలో. నా మిత్రులను ఎప్పటికీ నేను కలుస్తూనే ఉంటాను. ఇద్దరు ఫోన్ కాల్ కానీ ఎప్పుడైనా వస్తే కానీ కలుస్తాను. ప్లస్ మా ఉపాధ్యాయ బృందం రంగేశా కానివ్వండి, సురేష్ కానివ్వండి, ఆర్కే రంగేశా కానీ ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. ఎప్పుడు వచ్చినా కలుస్తూనే ఉంటాము. మా మీటింగ్ స్టార్ట్ వచ్చి రైల్వే స్టేషన్ తప్పనిసరి కలుస్తాము. ఎందుకంటే కలిస్తే ఆ బూస్ట్ వేరే ఉంటుంది. కాబట్టి మీరు కూడా మోస్ట్లీ అందరూ బిజీ ఉండొచ్చు, నేను కాదన్నాను కాదు. అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి, షేర్ చేసుకోండి. అందరూ బాగుంది. ఆల్ ది బెస్ట్. मैं आपको स्कूल में बोला, क्लास में बोलता था आप जिंदगी में नहीं
वो याद है ना? हाँ, आप सुधारने की कोशिश करो, सुधर जाएगी। थैंक यू। ఫ్యాకల్టీ ఉంది, టీచర్స్ ఉన్నారు కదా, అందుకే నాకు సార్ ఇవ్వలేదు అని నేను చెప్పాను. అయితే మమ్మీ నీకు హిందీ కూడా వచ్చా మరి అని మా చిన్న పాప క్వశ్చన్ చేసింది, మేడం ఎందుకు మనం ముస్లిమ్సే కదా మనకి ఈజీగా వచ్చేస్తుంది అని అంటే, మా సెకండ్ పాప కొద్దిగా చాలా భయపడుతుంది, తనకు హిందీ అంటే చాలా భయం. అయితే మమ్మీ మన ముస్లిమ్సే అంటున్నాం, మరి నాకెందుకు రావట్లేదు అంటే, నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే నీకు ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా వస్తుంది. మనం హార్డ్ అని దాన్ని లీడ్ చేస్తే అది ఎప్పుడు మనం సబ్జెక్టే మనల్ని బెదిరిస్తుండాలి. అమ్మా ఇది దీనికి ఎలా మనం బెదిరించాలి, ఇది దీనికి పాస్ చేయకుండా చేయాలి అని అంటది. సార్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్. సభకు నమస్కారం. 16 సంవత్సరాల తర్వాత మీరే ఫ్రెండ్లీగా కలవకుండా మాకు చదువు నేర్పిన అధ్యాపకులను కూడా కలుద్దామని ఆ ఉద్దేశం రావడం, మీ మనసులో రావడం, కలపడం చాలా సంతోషంగా ఉంది. మీరు చాలామంది విద్యార్థులు మాట్లాడుతూ మ్యాథ్స్ చెప్తూ బాగా కొట్టేవాడు. సేపటికి మన హెడ్ మాస్టర్ గారు చాలా స్పీచ్లలో చెప్పారు, ఒక శిల్పి చెక్కేటప్పుడు ఉలి దెబ్బలకు ఓర్చుకుంటేనే సమాజం మొక్కబడతాడు, లేకపోతే ఆ బండ మొక్కబడుతుంది అని. సో ఆ క్రమంలో మిమ్మల్ని ఒక సన్మార్గంలో చదువును మంచిగా అందించాలనే ఉద్దేశంలో మిమ్మల్ని దండించవచ్చు. అదేమి మీరు మనసులో పెట్టుకోకండి. కొందరు ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు, అప్పుడు నేను కొంత కేర్లెస్ చేశాను, ఆ తర్వాత బాధపడ్డాను అని. ఆ బాధ మీరు పడొద్దని అప్పుడు మీకు కొట్టుంటాను. ఓకే, చాలా సంతోషం. సో ఇప్పటికీ 16 ఏళ్ళు ఉంటే మీరు 15 ఏళ్ళప్పుడు 32 వయసుకు వచ్చారు. అందరికీ పెళ్ళిళ్ళు, పిల్లలు, బంధాలు. ముఖ్యంగా నేను 2003లో శ్రీవాణి విద్యాలయంలో జాయిన్ చేయడం జరిగింది. మీ యొక్క 2007-8 బ్యాచ్ నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే ఈ 8లోనే నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా సెలెక్ట్ అయ్యి ఒక నెల ముందుగానే మార్చ్ 1వ తారీఖునే రిలీవ్ అయ్యి ప్రీఫైనల్ ఎగ్జామ్స్ రాగానే పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు 2 సెక్షన్లు, ఏ సెక్షన్, బి సెక్షన్ ఉండేవి. సెక్షన్ల కోసం ఎంత ప్రస్తావన వచ్చింది. ఏ సెక్షన్కు కృష్ణార్ సార్ క్లాస్ టీచర్గా ఉండేది, బి సెక్షన్కు నేను ఆ సంవత్సరం క్లాస్ టీచర్గా ఉన్నాను. అంటే ఏబి ఎందుకంటే కొద్దిగా వెనుకబడిన వాళ్ళను చాలా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో, వాళ్ళకి ఇంకా కొద్దిగా స్పెషల్ కేర్ తీసుకొని చెప్పాలనే ఉద్దేశంతోనే సెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పాస్ చేయడం కోసం స్టాఫ్, ముఖ్యంగా ఈరోజు గుర్తుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీవాణి విద్యాలయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. 2003లో జాయిన్ కాగానే నాకు ఇక్కడికి స్కూల్లో జాయిన్ కాగానే బీఈడి సీట్ రావడం జరిగింది. బీఈడి సీట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అదే క్యాంపస్లోనే హెచ్కేఎల్ కాలేజీలోనే బీఈడి చేశాను. మీరు చదువుతున్నటువంటి క్లాసులు కింద సెల్లార్లో ఉండేది, అప్పుడు పైన హెచ్కేఎల్ కాలేజీ, అదే కాలేజీలో నేను బీఈడి మేము ఉపాధ్యాయునిగా వెళ్ళిపోవడం జరిగింది. ఒక క్రమశిక్షణ విధానాన్ని ఈరోజు నిజంగా కూడా ఈ సురేందర్ రెడ్డి సార్తో మీకంటే ఎక్కువగా మేము కూడా నేర్చుకున్నాం. మేము నేర్చుకోవడం వల్లే ఉపాధ్యాయునిగా సెలెక్ట్ అయినాం. మీ అందరికి కూడా విద్యను అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేయడం కోసం సతీష్ చాలా కష్టపడ్డాడు. స్పెషల్ థ్యాంక్స్ సతీష్ చెప్పాలి. సతీష్ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. నన్ను సతీష్ మ్యారేజ్కి కూడా వెళ్ళలేను. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు డెంటల్ హాస్పిటల్లో ఒకసారి నాకు డెంటల్ ప్రాబ్లం వచ్చింది. వితౌట్ ఫీజు లేకుండా కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటికీ అంటే ప్రతిరోజు కూడా సతీష్ నాకు కలుగుతుంది. తర్వాత మీరు ఇంటర్ పోయిన తర్వాత మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ద్వారానే మీరు పైకి పోవడం జరుగుతుంది. ఇక్కడ కేవలము ఫౌండేషన్ విద్యను అందిస్తున్నాము. దానిలో శ్రీవాణి విజయంలో సారు ఏ రోజు రాసి పడకుండా మీ యొక్క క్రమశిక్షణ విషయంలో కానీ విద్యా విషయంలో కానీ మమ్మలను వెంటుండు మీకు సాధ్యమైన వరకు శక్తి మీదకు అందించి మిమ్మల్ని కృషి చేశామని రాణించామని చెప్పుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ నేను ముగిస్తాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చెప్పలేదు ఎందుకో ఫుల్ ఎక్సైట్మెంట్ సార్. ఓకే సార్, నెక్స్ట్ ఐ ఇన్వైటెడ్ అవర్ రాజ్ కిరణ్ సార్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
7-8 బ్యాచ్ సమావేశానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుడిగా ఇద్దరిని చెప్పుకోవాలి. ప్రధాన నెక్స్ట్ శ్రీవాణి విద్యాలయం ప్రిన్సిపల్ మోత సురేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు పాఠశాల పనిచేసిన లక్ష్మణ్ సార్, రంగనాథ్ సార్, సురేష్ సార్, కృష్ణ సార్, సత్యరెడ్డి సార్, మమతా టీచర్, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటున్న మా విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. ఇక్కడ మీరు ఏ విధంగా స్టూడెంట్ నేను కూడా శ్రీవాణి స్టూడెంట్ లాగానే భావించాను. ఎందుకంటే నేను 2004లో ఫస్ట్ స్కూల్కి వచ్చినప్పుడు సార్ ఒకే మాట అన్నాను, నువ్వు ఇక్కడ పనిచేయగలిగితే జీవితంలో ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయగలుగుతావు, ఫస్ట్ అది ఆలోచించుకో అంటే ఆ సారు అలా చెప్పడం ఎందుకు చెప్పాడో నాకు కొన్ని రోజుల వరకు అర్థం కాలేదు. తర్వాత సురేందర్ రెడ్డి సార్ యొక్క అడ్మినిస్ట్రేషన్, పంక్చువాలిటీ, డిసిప్లిన్ ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. అవి నేర్చుకొని మీకు నేర్పాలి. ఆ పాఠశాలలో ఉన్న వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టీచింగ్ కూడా అదే మేమందరం నేర్చుకుంటూ మీకు నేర్పడం జరిగింది. ఇప్పుడు ఫర్దానా అన్నట్లు మా స్కూల్లో నన్ను చాలా ఎక్కడ చదువుకున్నా దాదాపు ఆ వర్డ్ 2-3 సార్లు చెప్పింది. అంటే ఆ శ్రీవాణి విద్యాలయం చదువుకున్న విలువలు, నైపుణ్యాలే ఇప్పుడు మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచుతున్నాయి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం, ఈ భూమిని ఇది చాలా ఈ సిచ్యువేషన్ అనేది ఎవరికి రాదు, ఒక ఉపాధ్యాయ విద్యార్థులకు మాత్రమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, గోవర్ధన్ ప్రజెంట్ ఎంపీపీ, నర్సింగ్ మండల్ ఎంపీపీగా ఆయన స్టూడెంట్ మా విలేజ్ పక్కనే తండాలు ఉంటారు. కనౌట్ వల్ల సార్ నమస్తే అంటారు. యాక్చువల్గా ఎంపీపీ ఇస్ మై బాస్, ఎడ్యుకేషన్ సిస్టమ్కి బాస్, మండల్ లెవెల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్కి బాస్. సార్ నమస్తే అంటాడు. గోవర్ధన్ నమస్తే పెట్టద్దు, నేనే సార్, నేను మా గురువు గారు నా స్కూల్కి ఇన్వైట్ చేశాను యాజ్ ఏ బాస్గా, ఎప్పుడూ రాలేదు. మీరు ఉన్నారు కాబట్టి నేను రాను సార్. అది గురువుకు శిష్యుడికి ఉన్న సంబంధం. ఈ పవిత్రమైన ఈ సమాజంలో మీరు ఇంకా పై స్థాయికి ఎదగాలని, ఆయుర్వేద స్టేషన్ కలిగి ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడున్న స్థాయిలు సరిపోవు, ప్రస్తుతానికి మీరు ఇంకా డెవలప్ అయ్యారు, ఇంకా బాగా డెవలప్ కావాలని, ఆరోగ్యాల స్టేషన్ కలిగి ఉండాలని ఆశిస్తూ, ముఖ్యంగా నాకు సతీష్ కానీ, రాము కానీ, లక్ష్మణ్ కానీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అదే సత్యనారాయణ సార్ చెప్పినట్టు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాక ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోవడం, మా పిల్లల్ని తీసుకెళ్తాను. సతీష్ ఈ సర్వీస్ ఈజ్ వెరీ నైస్, వెరీ సూపర్. సతీష్ గురించి ఇంకొక మాట చెప్పాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం సతీష్లో ఉంది. ఇప్పుడు ఏం మండల్ ప్రెసిడెంట్ అయినప్పటికీ సార్ నమస్తే అని శిరస్సు వచ్చి నమస్కరిస్తారు. అది దట్ ఈస్ ద గుడ్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. తర్వాత ఈ స్టాఫ్ గురించి చెప్పుకోవాలంటే మొదట కుటుంబాలు అనుకోవచ్చు. లక్ష్మణ్ సార్ చెప్పినట్టు సార్ వచ్చిన ప్రతిసారి మంత్లీ 2 times ఖచ్చితంగా కలుసుకుంటాం. మాకు జాబ్ రావడానికి ముఖ్య కారణము లక్ష్మణ్ సార్ని నేను 100% చెప్పుకుంటాను. ఏ విధంగా అంటే ఏ సందర్భమైనా ఎనీ జీకే, ఎనీ క్వశ్చన్ పొద్దున్నే వచ్చి మనకి ఆన్సర్ కావాలి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చెప్పుకుంటారు, లైబ్రరీకి వెళ్దామా, బుక్స్ అవుదామా, ఇక ఈ డౌట్ వచ్చింది మన దీన్ని రెఫర్ చేయాలి అని బుక్స్ అని రెఫర్ చేస్తూ మమ్మల్ని ఎప్పుడు ఉత్సాహంగా ఉంచేవాడు. ఆ విధమైన స్ఫూర్తి మీలో నింపాడు, మాలో నింపాడు. కాబట్టి లక్ష్మణ్ సార్కు ఈ సభముఖంగా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇందులోనే సత్యరెడ్డి సార్, నేను, లక్ష్మణ్ సార్, రంగయ్య సార్, మాతోటి అందరూ పోటీ పడి మరి చదివేది. ఆ పోటీతత్వము మీలో కూడా రావాలని, ఇంకా మంచి పై స్థాయిలో ఉండాలని, ఇప్పుడున్న స్థాయిలో తుట్టుపడకుండా ఇంకా బాగా కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. మేము కూడా 2003 or 4 అనుకుంటా శ్రీవాణి విద్యాలయంలో జాయినింగ్ అయింది. అప్పటికి జస్ట్ 2-3 years నుంచి మమ్మల్ని ఇంత బాగా గుర్తుపెట్టుకొని మమ్మల్ని కాల్ చేశారంటే వెరీ లక్కీ. అదేవిధంగా మేము గొప్ప అంటున్నాం, కానీ మేము గొప్ప అస్సలు కాదు. మేము చెప్పింది 25%, కానీ
నేర్చుకున్న 75%. కానీ మీరు గ్రేట్, నేను గ్రేట్ కాదు. చెప్పడం మా బాధ్యత, కానీ దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని చేయడం మీ టాలెంట్. ఓకేనా? సార్ ఏం చెప్పారంటే ముద్దపురం చెప్పారు, ఎప్పుడైనా కూడా సింపుల్ లివింగ్ హైలీ ఫీలింగ్ అని చెప్పేవారు. సార్ గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాతో చాలా సార్లు అన్నారు. కానీ నేను ఎప్పుడు అది కూడా ఫాలో అవుతుంటాను. ఎప్పుడు సింపుల్గానే జీవిస్తుంటాను, కానీ మన ఆశయాలు ఎలా ఉండాలి, గొప్పగా ఉండాలి. అదే మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా అంటే మాతో పాటు మీరు ఏం నేర్చుకున్నారో మాకు తెలియదు, కానీ మీరు ఇప్పుడు విద్యార్థి దశ నుంచి ఇప్పుడు మీరు ఒక మదర్, ఒక ఫాదర్గా ఉన్నారు. అంతేనా? మీరు ఏం చేయాలంటే మీకున్న ఒక గొప్ప విషయాలు కానీ మీ తర్వాత మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగించండి నాలెడ్జ్. మీరు అందరిగా మాత్రం ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషకరం. అమ్మాయి తప్పదు కదా, మీరు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా మా అక్క దగ్గర చిన్నవాళ్ళే. అందుకనే ఆ దశ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు విద్యార్థి దశ నుంచి ఒక స్థాయికి వచ్చేసారు. అందుకనే ఆ దశలో అంటే 2007-8 సంవత్సరంలో మీరు విద్యార్థి అప్పుడేంటంటే యూనిఫామ్ వేసి ఇంకా సాధక బాధకాల ద్వారా తెలుసుకొని ఒక మంచి స్థాయికి అంటే ఎదిగిన వాళ్ళు కూడా కలుపుకుంటూ అంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటే మా విద్యార్థులు మంచి స్థాయిలో ఉన్నారని మేము గుర్తు చేసుకోవడం జరుగుతుంది. చాలా మంచిది అంటారు. ఎందుకంటే ఏ పని చేసినా ఇప్పుడు చేసి మొత్తం ముందు తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఎందుకు గుర్తు చేసుకుంటారు? ఒక అంతరింత మంది కలిపిండు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మనం కలిసి మనం మాట్లాడుకోవడానికి ముందు ఒక బేస్ అనేది పెరుగుతుంది. కాబట్టి కంటిన్యూ ఉంటుంది ఎప్పుడు కూడా. మిగతాది ఇంటర్ అయినా డిగ్రీ అయినా పీజీ అయినా మనం చదువుతాము, అది భయపడ ఎందుకంటే మనం ట్రైన్ ఎక్కడెక్కడ వదిలేసుకోవాలి అట్లేదు. కానీ 10th బేస్ మాత్రమే ఎక్కడికైనా ఉంటుంది. నేను కూడా శ్రీవాణి స్టూడెంటే, తెలుసా మీకు? 94-95లో కూడా అదే శ్రీవాణి స్టూడెంట్నే, సార్ శిశుదే. అప్పుడు అందులోనే చదువుకుని మళ్ళీ సార్ దగ్గర మళ్ళీ 17 జరిగింది అప్పుడు. అందుకనే మీకు గురువు, నాకు కూడా గురువే సార్. ఓకేనా? ఇద్దరితో ఐడియా లేదు. మన సర్వీస్ ఇచ్చి సార్ ఏమన్నా వివరాలు ఉన్నాయా, ఫోటోస్ ఉన్నాయా అంటే ఇంకా రికార్డు పక్కన ఉంటుంది. ప్రస్తుతానికి ఫోటోస్తో రికార్డ్ అయితే నాకు అందుబాటులో వస్తుంది. అది అన్నీ ఉన్నాయని చెప్తుంది. నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకసారి మీ స్ట్రెంత్ ఎంత చూడడానికి ప్రయత్నిస్తాను. అందుకని మీరే చెప్పాలి ఏ సెక్షన్ ఎంత మీరు చెప్పాలి. టోటల్ 95 తెలుసు సార్. 95. ఓకే 79 ఏదో సంథింగ్. ప్రజెంట్ సెన్స్ ఆఫ్ ఈ అకేషన్లో 50%, సెన్స్ ఆఫ్ 50. టీచర్స్ more than 90. అసలు ఈ ప్రోగ్రామ్ మీది పూర్వ విద్యార్థులు సమానం. మీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలి కదా. సరే జనరల్గా అప్పుడప్పుడు చూస్తుంటాం రెగ్యులర్గా ఇయర్ టు ఇయర్ కాకుండా 2 years ఒకసారి 3 years ఒకసారి లీడ్ చేసే పిల్లలు ఎవరికి ఒకరికి ఐడియా వస్తుంటుంది, చేస్తే బాగుంటుంది. దీంట్లో బహుశా మరి ఎవరికి వచ్చిందో సతీష్ నువ్వేనా? కొంచెం లైట్ పక్కన సైడ్ అడ్మిషన్స్ చాలా బిజీగా ఉన్నాం. మరి వచ్చేవారు కూడా అదే పడుతున్నారు. ఇప్పుడు ఫోన్ చేసి కూడా టీచర్స్ మీటింగ్ నేను అన్నాను ఎక్కడ పెట్టానంటే ఇక్కడ పెట్టాను సార్ ఓవటం అని.
ఇప్పుడు మన దగ్గర సెమినార్ హాల్ ఉంది అని అబ్బాయి తీసుకెళ్ళి చూపించినాం. అబ్బా బాగుందా సార్. ఈ మెమరీస్ ఇప్పుడు మనం రకరకాల పండుగలు అవుతున్నాయి కదా, పండుగలు ఎక్కడ చేసుకుంటే మనం సొంతకి పోతే ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం ఇక్కడ ఏసీలో చైర్స్ స్టేజ్ ఇంటిగా మనం ఆడైతే ఆ ఇంట్లో పోతే ఒక అనుభూతి. నేను ఇక్కడ పెట్టుకోకుండా అక్కడి నుంచి పెట్టుకున్నాను. ఫస్ట్ నా స్కూల్కి ఏం తీసేయలేదు కదా, ఏం చేయండి నేనే ఉన్నాను. మేము లేరనుకున్నాం సార్, నేను లేకపోయినా స్కూల్ అయితే ఉంది కదా. సారీ సార్ అన్ని అడ్వాన్స్ ఇచ్చేసాం సార్. అది పోతే పోయి మాకు అంతా రెడీమేడే. నా దగ్గర స్టేజ్ చేసి కానీ లోపల పోయి చూపించిన తర్వాత సేమ్ హాల్ లాగానే ఉంది సార్. దాన్ని పెట్టేసుకోండి, నేనున్నా ఏం పర్లేదు. కానీ ఛాన్స్ వాక్యం ఉంది. నేను ఒక్కరు మీ దగ్గర రావడం, మీరు అందరూ నా దగ్గర రావడం అన్నా. పొద్దున ఫోన్ వచ్చింది మీరే నా దగ్గర. ఓకే మీరు అక్కడ ఉంటే ఓకేనా, థ్యాంక్ యూ. జనరల్గా వయసు పెరిగిన కొద్దీ మీలో కానీ మాలో కానీ మార్పులు వస్తుంది. మీ దగ్గర చేంజ్ నుంచి పెద్దవాళ్ళుగా వచ్చే మార్పు వచ్చింది. మాలో పెద్దవాళ్ళ నుంచి ఇంకా కొంచెం ఓడేజ్ దగ్గరలో వచ్చే మార్పు వస్తుంటాయి. స్కూల్ కూడా అంతే. మన ఇల్లు పాత అయితే కూలిపోయే దశకు వస్తుంది. కానీ మన స్కూల్ ఆల్మోస్ట్ 25 more than 25 years. కానీ దానికి ఇప్పుడు రెనోవేషన్ చేస్తా చాలా మార్పు చేసిన లాస్ట్ 5 years. యాక్చువల్గా నేను ఒక ఉద్యోగంలోకి వెళ్ళాల్సి వచ్చింది ఖచ్చితంగా, కేవలం పిల్లల ఎడ్యుకేషన్. 2010 ఆపటికి వెళ్ళేటప్పుడు కష్టాలు ఇచ్చేది. నాకు రాదు లేదు నాకు కానీ ఆ తెలుగు మీడియం ఆనందంగా పోయేవో ఏదో అయ్యి ఇంకా ఇబ్బందులు అయ్యి తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్ స్కూల్కి మాకు ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ మేనేజ్మెంట్ చేయలేదు. నేను అందులోనే ఉన్నా, నా ముందు అన్ని జరుగుతున్నాయి కానీ నేను భరించలేదు. అట్లా 5 years బ్యాక్ మళ్ళీ ఎట్లయితే పోయింది అమ్మాయి నాయకులు స్కూల్. ప్రస్తుతానికి నేను ఉద్యోగం చేస్తూనే ఉన్నా. నేను 15th రిటైర్మెంట్. స్కూల్ మాత్రం యాజ్గా 5 years నేనే జస్ట్ మధ్యలో ఒక 7 years కాదు. సరే డబ్బుల విషయానికి వస్తే మీకన్నా చాలా రేట్లు పెరిగింది. ఎందుకంటే స్టూడెంట్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ఇంకోటి పెరిగింది నేను ఒకటి మాత్రం తప్పింది. ఏంటది? ఆ లాగ్ అండ్ ఎఫెక్షన్ కావచ్చు, పేరెంట్కి టీచర్స్కి ఉన్న ఇంట్రాక్షన్ కావచ్చు. కేవలం ఇప్పుడు డబ్బుతో చదువు అమ్ముతున్నాం. యూకేజీ, ఎల్కేజీ, ఆర్కేజీ, కేజీ లాగానే చేస్తున్నాం. నాకు తెలిసి మీరు 10th క్లాస్లో కట్టిన ఫీజు మేము బుక్స్ తీసుకుంటాను. ఎవరే మాట్లాడతా 10th క్లాస్కి 40,000 తీసుకుంటున్నాం. బుక్స్ కాకుండా పేరు రకరకాలుగా యాడ్ చేస్తూనే ఉంటాం. పెంచాలనుకుంటే యాడ్ చేస్తాం. సంతృప్తి లేదు. డబ్బులకి ఏమి ఇబ్బంది లేదు, టీచర్ల శాలరీకి ఇబ్బంది లేదు. పిల్లలాగా పాపం చాలా ఇబ్బంది పడతారు. తక్కువ శాలరీకి విద్యార్థులు రాకపోవడం ఇప్పుడు అట్లా లేదు. సీనియర్ టీచర్స్ more than 30, 40, 50 దాకా ఇస్తున్నారు, 60 దాకా ఇస్తున్నారు. వస్తున్నాం వచ్చేసి అక్కడి నుంచి వస్తున్నాయి. కానీ ఆ రోజున మీరు తక్కువ ఫీజు కట్టిండ్రు, అది కూడా ఇంత ఎంత కట్టలేదు. అయినా ఇంత నడిపినాం. ఆ రిలేషన్ అనేది పేరెంట్ టీచర్, స్టూడెంట్ టీచర్ అది చాలా ఎక్కువనే. మీకన్నా ఇంకా 10 ఏళ్ళ ముందు పోతే ఇంకా ఎక్కువనే. ఇంకా ఇంప్లిమెంట్ చేస్తారు అన్ని రకాలుగా. నేను అనుకుంటా ఇప్పుడు చేసే మాత్రం మీకు ఒక 10% కూడా మేము ఇవ్వలేదు. టీచర్స్ కానీ ఇంక్లూడింగ్ మైండ్ 10% కూడా మీకు ఇవ్వలేదు. అయినా ఇంకా బ్రహ్మాండంగా నాకు తెలిసి వాళ్ళకి ఇప్పటికి 100% ఇస్తున్నా కూడా మీ దాంట్లో 10% కూడా వస్తాయి. వాతావరణం కాబట్టి ఇప్పుడు
ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే విద్య, మార్క్. నేను చాలా సందర్భాలు చెప్తా, మార్కులు అంటే దాన్ని తెలుగులో ఏమంటారు? మార్క్ తెలుగులో ఏమంటారు సార్? గుణము. గుణము అంటే క్యారెక్టర్ కాదు, గుణము. ఈ గుణం నానార్థాల్లో గుణము అంటే మార్కులు కదా, అది లేదు. అది బాగా లోపిస్తున్నాయి. మార్కులు వస్తున్నాయి కానీ డిసిప్లిన్, క్యారెక్టర్ ఏమి లేవు. పనిష్మెంట్ అసలు లేవు. పొద్దున్నే కదా వాట్సాప్ మెసేజ్ వచ్చింది, టీచర్లకి నోటికి కాల్తలు వేసినాం, టీచర్ల చేతులకి బంధాలు వేసినాం. నేనేలే సొసైటీ వేసింది. చిన్న ఇంత చెంపదక్క కొంటే పొద్దున స్టార్ రెడీగా ఉండాలి, ప్రిన్సిపాల్ రెడీ సంస్కారంగా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళ తప్పన ఏమని ఏ పేరెంట్ కూడా రిసీవ్ చేసుకునే తప్పు వాళ్ళ పేరెంట్ లేదు. మార్కులు ది బెస్ట్ స్కూల్ 1,50,000 కట్టేద్దా. ఒక్కసారి ఏదైనా కారణంలో రిజల్ట్ రాలేదా అయిపోయింది స్కూల్ పని. ఈ పరిస్థితిలో స్కూల్స్ కాబట్టి దాని దగ్గర నేను అనుకుంటున్నాం, ఏదైనా కొని రిజల్ట్ కావాలి. వృద్ధు పిల్లల్ని 10 రావాలా అంతే. నేను అనుకుంటా మార్కులు వచ్చి ఏదో చాలా మంది ఏదో చెప్పారు కదా, రకరకాల ఆక్యుపేషన్స్ ఉన్నాయి. ఎంతమంది ఉద్యోగం చేస్తుంటే క్లాసులో 50 మంది అయితే 50 మంది ఏదో భవిష్యత్తు కూరు కదా. మనందరూ కూడా నా ఆరోగ్యం మన దగ్గర, నా నాన్న నా బాధ్యత, నన్ను మనర్చేది నా కొడుకు బాధ్యత. వాటి బాధ్యతల నుంచి మన పక్కన దొరకవచ్చు. వాటి తల్లిదండ్రుల నుంచి కేర్ తీసుకోండి. మీరు ఎంత సంపాదన, ఎంత బిజీ లైఫ్ గడిపినా గడపకపోయినా ఎవ్వరు బిజీ లేదండి, చెప్పడానికే బిజీ. టైం లేదంటారు, మనకే టైం లేకపోతే మోడీ గారు ఎక్కడంటే ప్రపంచం గురించి ఆలోచించాలి, 140 కోట్ల గురించి ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు టైం ఎక్కడ? మనం అందరూ వాళ్ళ బాధ్యతలో మన బాధ్యత కనుక చెప్పుకోవడానికే టైం లేదు. మనసుంటే మార్గం ఉంటుంది. మరి మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఎంత సంపాదించినా, ఏది చేసినా దయచేసి ఇమ్మీడియట్గా మీ సర్వీస్ ఇప్పుడే అవసరం లేదు. మీ పేరెంట్స్కి ఎక్కడ యువర్ ఓన్లీ కంటిన్యూ. ఇంకా మీ పేరెంట్స్ మోర్ దాన్ 50-60 బిలోలో ఉంటారు. ఇప్పుడు అవసరం లేదు. కమింగ్ నెక్స్ట్ 15-20 ఇయర్స్లో మీ అవసరం వస్తుంది. ఇప్పుడే వచ్చినా కూడా వాళ్ళకి మీరు ఏం డబ్బులు పెట్టాల్సి వాళ్ళ స్టేజ్కి ఏదో ఉంటుంది. కాబట్టి దయచేసి అది మాత్రం దృష్టి పెట్టుకొని సొసైటీలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏమంటే ఇదే. ఇంకా రాబోయే రోజులలో ఉండదు. నేను అందరికీ ఇప్పుడు అయితే మా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు ఉన్నాయే 10 GPA ఏమి మనం ఆశించలే కూడా. మీ దాంట్లో కూడా నాకు తెలిసి మీది 6, 7 కాబట్టి మీదే లాస్ట్ అవుతుంది. ఇంకా మీ తర్వాత కూడా ఐడియా ఉంటుంది. నేను త్వరగా నా భార్య, నా పిల్లలు, నాది ఇంతే. ప్రపంచం ఈ 3 నేను, నా భార్య, నా పిల్లలు. ఇంకా మిగిలిన ఏం జరుగుతుందో సంబంధం లేదు. కాబట్టి ఆ ఆలోచన విధానం నుంచి మారాలి. అందరం బాగుంటే మనం బాగున్నట్టు. నేను ఒక్కరి బాగాలేకపోతే అందరూ బాగాలంటే రాదు కదా. కాబట్టి అందరం బాగుండాలని కోరుతారు. అందరి మీద చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీకు చెప్పిన ఉపాధ్యాయులు కావచ్చు, అందరూ బాగుంటారు. నేనైతే రోజు పొద్దున్న భగవంతుడు ఫస్ట్ నాకు తెలిసిన కానీ భగవంతుని పేరుతో ఎప్పుడు మొక్కలే అందరూ బాగుండాలని ఒక దశలో పై దాకా లాస్ట్ ఒక్క పెట్టకి అయిపోయే పరిస్థితిలో మళ్ళీ మీ ముందు నిలబడే అవకాశం వస్తుంది. అది లాస్ట్ మే 28 దాదాపు ఇప్పుడు ఆల్మోస్ట్ పెట్టేది. అదేమకుండా కేవలం ఈ టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నా కాబట్టి నేను మీ ఆ పిల్లలు ఎక్కడున్నా కూడా వాళ్ళకి తెలిసినా తెలియకుండా వాళ్ళ విశేషం ఉంది. అదే కాదు, ఈ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ విశేషం దొరుకుతాయి. ఆ రకంగా నేను మళ్ళీ మీ ముందు మాట్లాడే అవకాశం దొరికింది. ముఖ్యంగా ప్రేమతో మమ్మల్ని ప్రతి ఆహ్వానిస్తూ నా పక్షాన మనం అందరి ఉపాధ్యాయుల పక్షాన ధన్యవాదాలు. Thank you, sir. Your wonderful speech. మీరు మాకు
ప్రేమలేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. విద్యార్థులము పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము, ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్
అందరికీ మా అందరినీ కలవాలని ప్రేమతో ఆప్యాయంగా వచ్చినటువంటి జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్ల రాజేశ్వర రెడ్డి సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్ మా 10th క్లాస్ అయిపోయి 16 సంవత్సరాలు అవుతుంది సార్. ఫస్ట్ టైం కలుసుకున్నాం సార్ మేము. ఫస్ట్ టైం చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా మంది వచ్చారంటే రేపు అందరికీ ఓటు ఉంది సార్. ఓటు వేసుకోవడానికి సగం మంది వెళ్ళారు సార్. చాలా మంది రేపు పొద్దున వద్దాం అనుకుంటే వీలు కాదు సార్. థ్యాంక్ యూ సార్. మేము ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు సార్ జస్ట్ ఒక గ్రూప్ మెసేజ్ ద్వారా పెడితే మా వాళ్ళందరూ నీకే సపోర్ట్ ఇచ్చారు సార్. ఇప్పుడు కూడా మా వాళ్ళు ఒకటి చిన్న రిక్వెస్ట్ చేశారు సార్, ఒకసారి కలుద్దాం, మళ్ళీ మేము ఇప్పుడు వస్తాం, అథారిటీ వద్దాం అంటే ఒక మాట వీళ్ళందరికీ ఓటు ఇస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇక ఒకసారి ఈ సభను ఉద్దేశించి సార్ మాట్లాడాలి సార్. థ్యాంక్ యూ సార్. సతీష్, మేము పూర్వ విద్యార్థులందరం కూడా ఈరోజు కలుసుకుంటున్నాం. మీకు వీలైతే మీరు కూడా ఒకసారి వచ్చి వెళ్ళండి అని చెప్పేసి మిమ్మల్ని రాత్రి రిక్వెస్ట్ చేసింది. నేను ఇక్కడ ఉన్నట్లయితే వస్తా అని చెప్పేసాను. ఇప్పుడు కూడా కొద్దిగా చాలా బిజీగా ఉన్నాం, కానీ పక్కనే ఉంటామని చెప్పేసి అంటే ఒకసారి వచ్చి మీ అందరికీ నమస్తే పెట్టుకుందాం అని చెప్పేసి వేదిక మీద ఆశించండి గారు, ఇతర ఉపాధ్యాయులు సతీష్ అండ్ మీరందరూ కూడా 16 సంవత్సరాల క్రితం 10వ తరగతి కంప్లీట్ చేసి శ్రీవాణి స్కూల్లో ఇప్పటికి వివిధ ప్రాంతాల్లో మీరు సెటిల్ అయి ఉంటారు. ఇక్కడ ఉన్నది తక్కువ మంది ఉంటారు. ఉద్యోగ రీత్యా, మ్యారేజ్ రీత్యా తప్పనిసరిగా మనం రకరకాల ప్లేసెస్కి వెళ్ళిపోతుంటాం. కానీ ఆనాటి మధుర స్మృతులు ఏదున్నా ప్రతిదీ కూడా జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. మన పిల్లలే చెప్తూ ఉంటాం. చెప్పగలిగేది ఉన్నట్లయితే మన స్పౌస్కి భార్య భర్త కానీ భర్త భార్య కానీ కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇది జనరల్గా 10th క్లాస్ వరకు ఉండే జీవితం అనేది ఏమాత్రం కుట్రలు లేకుండా స్వచ్ఛమైన మిత్రుత్వం, స్వచ్ఛంగా ఉండేటోళ్ళే ఉంటారు. కాబట్టి అప్పుడుండే దోస్తులే చాలా వరకు కూడా గొప్ప మిత్రులుగా ఇప్పటికీ ఉండిపోతారు. కాబట్టి మీ అందరూ మళ్ళీ ఇక్కడ కలవడం అనేది అభినందనీయం. అదేవిధంగా నేను 6 నెలల కింద ఇక్కడ అభ్యర్థిగా వచ్చినప్పుడు జనగామ నన్ను బ్రహ్మాండంగా ఆశీర్వదించింది. జనగామ మొత్తం కూడా మాకు ఉన్నదానికంటే ఇంకా బెటర్గా చేస్తారు సార్ అనే ఉద్దేశంతో నన్ను ఆశీర్వదించాను. దాని ప్రకారం నేను ఒక 2-3 విషయాలు ఆ రోజు చెప్తాను. ఒకటి, నేను ఇక్కడే జనగామలో ఉంటా. ఎందుకంటే మీరు ఉంటారా సార్ అని చాలామంది అడిగినాను. అడిగితే నేను ఒకవేళ ఉండొద్దు అనుకుంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నా. ప్రోటోకాల్ కూడా ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఉంటుంది. పని కూడా ఇందులో ఉండే దానిలో 10 పైసలు కూడా ఉండదు. కాబట్టి హాయిగా ఒక పదవి కోసమో లేకపోతే అలంకారం కోసమో అయితే ఎమ్మెల్సీ కానీ హాయిగా ఇంకా 6 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు అప్పటికి 2.5 సంవత్సరాలు అయింది ఉండేవాళ్ళం. కానీ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉందామని వచ్చిన తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాలు కూడా నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను. అదేవిధంగా ఈ 5.5 నెలల్లో కూడా డిసెంబర్ 3న ఎన్నికైతే దరిదాపుగా పార్టీ పనో లేక ప్రభుత్వంలో అసెంబ్లీ పనో లేకపోతే ఇంకోటి తప్ప నా వ్యక్తిగత పనులు కానీ ఇంకోటి కానీ ఇంతవరకు ఒక్కరోజు కూడా జనగా వదిలిపెట్టుకోలే, ఇక్కడే ఉన్నా. రెండవది, నాకు హాస్పిటల్లో చాలామంది కూడా ఎవరికైనా సహాయం చేయగలిగితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ కోరితే నాకుండా నేను హాస్పిటల్స్లోనే ఈ జనగామ నియోజకవర్గంలో వచ్చిన వాళ్ళందరికీ ఒక పైసా ఖర్చు లేకుండా సహాయం చేసి పెట్టామని చెప్పినాను. అదేవిధంగా ఇప్పటికి ఒక 7,500 మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి కన్సల్టెన్సీ, టెస్ట్లు, మెడిసిన్, ఫార్మసీ, సర్జరీస్ అన్నీ కూడా ఒక పైసా ఖర్చు లేకుండా 7,500 మందికి చేసి పెట్టాం. భవిష్యత్తులో కూడా అందరికీ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉండి ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ ఉచిత వైద్య సేవలు, నాణ్యమైన సేవలు కొనసాగిస్తాను మీకు కూడా హామీ ఇస్తున్నాను. మూడవ అంశం, జనగామ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జిల్లా కేంద్రమైంది. మీరు కూడా ఊహించుంటారు. అప్పుడు చిన్న పట్టణం, మీరు అనుకుంటున్నప్పుడు చిన్న పట్టణం, మున్సిపాలిటీ పెద్దది కావచ్చు, ఎంత పాతది కావచ్చు, కానీ ఆనాటికి ఈనాటికి మీరు ఆ రోడ్లు చూస్తే ఇప్పుడు మీకే వచ్చిన వాళ్ళకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంటారు.
ఒక జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ రావడం, జిల్లాలో మెడికల్ కాలేజ్ ఇక్కడ రావడం, మీ హాస్పిటల్ 300 బెడ్ పెద్దది కావడం, ఇవన్నీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యులకు మిగతా వాళ్ళందరూ కూడా గొప్ప ఊరటనిచ్చేవి. మీ యొక్క ఆస్తులు ఎక్కడ ఇక్కడ ఉన్నట్లయితే దాని విలువ కూడా ఇప్పటికి బాగా పెరిగేది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఉపయోగపడే పనులు గత 10 సంవత్సరాలు అద్భుతంగా జరిగినాయి. నేను కూడా మొన్న అద్భుతంగా చేస్తానని చెప్పేసి 25 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం తెచ్చిన. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఒకసారి నోటిఫికేషన్ ఇవన్నీ అయిపోతే ఆ పనులన్నీ మొదలుపెట్టి మీ మాట అవి కూడా బ్రహ్మాండంగా తయారైతే వాటన్నిటిని కూడా వెంటబడి జనగామని ఒక సుందరమైన స్వచ్ఛమైన పట్టణంగా తయారు చేసే దాంట్లో నా కృషి ఉంటుంది. వచ్చే 4 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా చేస్తాను. నాకు మీతో కలిసే అవకాశం ఇచ్చినందుకు, ఎందుకంటే వచ్చినాం కాబట్టి దీని సందర్భంగా నేను ఏది అప్పీల్ చేయను, మీరే అర్థం చేసుకొని ఏదైనా సహాయం చేయాలి తప్ప బాగుంటుంది కూడా. ఎందుకంటే వచ్చిన సందర్భంగా మిమ్మల్ని కలవాలని, అంతే తప్ప విచక్షణ ఉన్న వాళ్ళుగా, అంటే విజ్ఞత ఉన్న వాళ్ళుగా ఇవాళ ఒక మంచి వాళ్ళని చదువుకున్న వాళ్ళని, మీరందరూ చదువుకున్న వాళ్ళుగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో అటువంటి వాళ్ళకు, నా వంటి వాళ్ళకు ఏ విధంగా అవకాశం ఇచ్చిందో అదేవిధంగా చదువుకొని సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళకి వ్యక్తిగత మద్దతు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంత తక్కువ సమయంలో మీ అందరూ కలవడం, మీ అందరూ కూడా 16 సంవత్సరాలు కలిసింది కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా కలిసే అవకాశం కూడా మీకు తీసుకుంటే కనీసం ఒక గొప్ప ఊరట. ఇవాళ ఒక డే మొత్తం మీరు కలుసుకున్న తర్వాత 16 సంవత్సరాలు ఎదుకనే మీరు అంతా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం పని చేస్తున్నారో ఒకటి మాట్లాడుకున్నా 16 సంవత్సరాల కింద మనం ఏందిరా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అవే మళ్ళీ మనకు కొన్ని రోజులు దాకా చాలా స్ఫూర్తిని ఇస్తాయి, చాలా ఆనందాన్ని ఇస్తాయి. మన యొక్క ఏమన్నా చిన్న బాధలు పెళ్ళైన తర్వాత రెగ్యులర్గా అందరికీ ఉంటాయి. ప్రతి ఇంటికి రామాయణం అది ఉంటుంది. ఎందుకంటే అందరూ ప్రతి వాళ్ళం కూడా ఇంట్లో ఉన్న అన్నదమ్ములే చాలా, అంటే రోజు కలుసుకుని ఉండే కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. భార్య భర్తలు అన్న తర్వాత కూడా వీళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ పెరిగిన విధానం ఇంట్లో కూడా వేరే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. దాన్ని ఏ విధంగా సవరించుకోవాలనే కలిసి ఉండగలుగుతాం. కాబట్టి ఇటువంటి సందర్భాలను కూడా మన యొక్క కుటుంబాలు మంచిగా ఇంకొంత గట్టిగా, కుటుంబం మనం గట్టిగా ఉండడానికి ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తూ, మీకు విద్య నేర్పిన గురువులకి మీరందరూ కూడా సన్మానించుకోవడం గొప్ప విషయం. వారికి కూడా అభినందన తెలియజేస్తూ, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లల్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి, క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి, అక్షరాల కొండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను.